నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం గత వీడియోలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి గొడవలు, దాని తర్వాత జరిగే పరిణామాలు అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి నిపుణులు, అనుభవజ్ఞులు రామేశ్వరరావు సార్ గారితో మనం ఈ విషయాలు అనేది షేర్ చేసుకుందాం. వారి అనుభవాలు అనేది మనకు కొంచెం ఉపయోగపడతాయి. నమస్తే సార్, రామేశ్వరరావు సార్. నమస్తే అండి, నా పేరు రామేశ్వరరావు. నరేష్, నువ్వు చాలా మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నావు నరేష్. మన ఇప్పుడు సమాజంలో జరిగే ఇబ్బందులు, ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్లో మెయిన్ ఎందు గురించి వస్తుంది, దీనికి పరిష్కారాలు ఏంటి, మన అనుభవంతో జరిగిన కొన్ని విషయాలను చర్చిద్దాం. ఓకే నరేష్, స్టార్ట్ చేద్దాం. సార్, మనం ఈ 498 ఏదైతే ఇప్పుడు 85 BNSగా చెప్పబడుతుందో 498 కేసెస్, దాని తర్వాత జరిగే పరిణామాలు అనేది మీరు మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ముందుగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి గొడవలు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేది ఒకసారి మీరు చెప్తే. దానికన్నా ముందు నరేష్, సంబంధాలు ఏ విధంగా బిల్డప్ చేసుకుంటున్నారు అనే విషయం కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఒక అమ్మాయి, ఒక గుర్తు తెలియని అబ్బాయి, గుర్తు తెలియని అమ్మాయి ఇద్దరు ఒక దగ్గరుండి జీవితాంతం జీవించాలంటే, వాళ్ళ మధ్యలో సఖ్యత రావాలంటే ఎటువంటి సంబంధాలు ఉన్న వాళ్ళని చేసుకోవాలనేది కూడా ఒకటి ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని ఆలోచించకుండా అమెరికా ఉన్న అబ్బాయి, ఇండియా అమ్మాయి, ఇండియా అబ్బాయి, అమెరికా అమ్మాయి, వాళ్ళకి ఎక్కడ వాళ్ళ జీవన శైలి కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ యొక్క న్యాచురల్గా ఉండే హ్యాబిట్స్ కానీ సాటిస్ఫై కాకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీ మధ్యలో, ఇద్దరు భార్యాభర్తల మధ్యలో సమస్యలు. అంటే నేను ఇక్కడ ఒకటి అనుకుంటున్నా సార్, మా ఇప్పుడున్న కుటుంబంలో అమ్మాయి వాళ్ళ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే కొంచెం గొప్పలకు పోతున్నారు ఏమనుకుంటున్నా. అబ్బాయికి సాఫ్ట్వేరా, లేకపోతే ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయా, నేను 30 లక్షలు కట్నం ఇచ్చినా, 50 లక్షలు కట్నం ఇచ్చినా, ఈ విధంగా కొంచెం గొప్పలకు పోయి ఆలోచిస్తాం. అబ్బాయి క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించకుండా ఇస్తున్నారేమో, దీనివల్ల కూడా వస్తున్నాయేమో అని అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎస్, ఇది 100% కరెక్ట్ మీరు అనేది. విషయం ఏంటంటే, అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు అనేది చూస్తున్నారు తప్ప, అబ్బాయి మన అమ్మాయిని ఎంత బాగా చూసుకోగలడు అనే విషయాన్ని ఎవరో అర్థం చేసుకోవట్లేదు. అబ్బాయి తల్లిదండ్రి ఎంత వస్తుంది అనే, అమ్మాయి ఎంత తీయగలుగుతుంది అనే ఆలోచనే తప్ప, ఎన్ని లక్షలు ఇస్తారు, ₹1 కోటి ఇస్తారా, ఎన్ని ఎకరాల భూమి ఇస్తారు అని ఆలోచిస్తున్నారు తప్ప, అమ్మాయి మనకు అనువుగా ఉండే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది పట్టించుకోకుండానే సంబంధాలు చేసుకుంటున్నారు. దానిలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే, ఈ సంబంధాలు ఎప్పుడైతే మన దగ్గరి సంబంధికులు, మన ఒక లొకాలిటీ ఉన్నవారు, ఒక ఏరియాలో నివసించే వారి యొక్క హ్యాబిట్స్ అన్నీ ఒక తీరు ఉంటాయి. సపోజ్కి తీసుకుంటే, ఒక ఆంధ్ర అబ్బాయిని తెలంగాణ అమ్మాయి చేసుకున్నా, తెలంగాణ అబ్బాయిని ఆంధ్ర అమ్మాయి చేసుకున్నా, వాళ్ళ యొక్క జీవన శైలి వేరువేరుగా ఉంటుంది. అవి ఎట్లా ఉంటాయంటే, వీళ్ళ మొక్కులు కానీ, వీళ్ళ జీవన శైలి కానీ, వీళ్ళ నేచర్ ఆఫ్ యాటిట్యూడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కనుక వాళ్ళు ఇష్టపడకపోవచ్చు, వాళ్ళని వీళ్ళు ఇష్టపడకపోవడం వల్ల కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, మరొక విషయం ఏంటంటే, పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. కొన్ని తరాలు కొత్తగా తయారవుతున్నాయి. కనుక వీళ్ళు ఏం చేయాలంటే, మన అనుకూలమైన సంబంధము, మన స్థాయికి తగ్గ సంబంధము చూసుకోవడం మంచిదని నా అభిప్రాయం. సరే, ఇందులో కూడా మనకి ఏంటంటే, పెళ్ళైన తర్వాత నుంచి అంటే మెయిన్గా థర్డ్ పర్సన్స్ తోటి ఇన్వాల్వ్మెంట్ తోటి గొడవలు ఎక్కువ అవుతుంటాయి. అత్త, మామ, లేకపోతే ఆడబిడ్డ, లేకపోతే ఇట్లా అని చెప్తూ ఉంటారు. ఒక అమ్మాయి ఎక్కడి నుంచో వేరే దగ్గర నుంచి ఒక కొత్త ఫ్యామిలీకి వచ్చినప్పుడు సరిగా వాళ్ళతో అంటే వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవడమా, ఈ అమ్మాయి వాళ్ళని అర్థం చేసుకోకపోవడమా, ఇట్లా మెయిన్గా వస్తూ ఉంటుంది రీజన్. సో అక్కడ నుంచి ఏ విధంగా గొడవలు స్టార్ట్ అవుతాయి? అత్తగారింటికి వెళ్తుంది ఫస్ట్ డే, అక్కడ నుంచి ఏ విధంగా ఉంటాయి గొడవలు? ఎస్, ఇది మంచి క్వశ్చన్ నరేష్. విషయం ఏంటంటే, అమ్మాయి ఒక కొత్త ప్రాంతానికి, అంటే తనకు తెలియని ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ సంసారంలో మెర్జ్ కావాలన్నప్పుడు ఫస్ట్ బాధ్యత అబ్బాయి వాళ్ళు తీసుకోవాలి. ఒక అమ్మాయి వచ్చింది, మనం ఒక పెట్ డాగ్ని తీసుకున్నా కొన్ని రోజులు పడుద్ది ఆ పెట్ డాగ్ మన ఇంట్లో మెర్జ్ అయ్యి మనకు అలవాటు కావడానికి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్, అంటే ఒక మనిషి, ఒక హ్యూమన్ బీయింగ్ను మన దానిలో మెర్జ్ చేసుకోవాలంటే తప్పకుండా మనం కొద్ది రోజులు ఆమెకు అవకాశం ఇచ్చి, వీళ్ళంతా నా వాళ్ళు అనే వాతావరణాన్ని సృష్టిస్తే తప్పకుండా ఆ సంసారం బాగుంటుంది. అట్లా కాకుండా అమ్మాయి వచ్చిన రోజే, ఈరోజు పెళ్ళయి మరుసటి రోజే మన ఇంటికి వస్తుంది, అబ్బాయి ఇంటికి వస్తుంది. అబ్బాయి ఇంటికి రాగానే
ఫస్ట్ విషయం ఏంటంటే ఆమె వచ్చిన రోజు మీకు ఏం పనులు వచ్చు, మీకు ఏం రావు, ఊడవడం వచ్చా, వంట చేయడం వచ్చా అనే 100 క్వశ్చన్లతోనే ఆమె మైండ్ను డిస్టర్బ్ చేస్తారు. దాంతోపాటు ఆమె తల్లిదండ్రులతో పెరిగిన ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్న సుఖాలు, అక్కడ ఉన్న అవకాశాలు అవి వేరు ఉంటాయి. అమ్మాయిని లేపడానికి తల్లి ఇష్టపడదు, తల్లి పని చేసుకుంటూ పోతుంది. కానీ అత్తగారింటికి వచ్చిన ఎంబడే నెక్స్ట్ డేనే అత్త లేవకుండా అమ్మాయిని ఉడవమని చెప్తే అమ్మాయికి అలవాటు లేదు కనుక అక్కడ స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు ఈ మొబైల్ ఫోన్ అనేది కూడా 80% ఇప్పుడున్న సంసారాల్లో విడిపోవడానికి, గొడవ కావడానికి కారణం ఇది. అంటే నేను చూసిన కేసుల్లో చాలా వరకు కౌన్సిలింగ్ చేసినాం. కౌన్సిలింగ్లో ఎట్లా ఉందంటే ఉదయం అమ్మాయి లేవగానే అమ్మాయి తల్లి ఫోన్ చేస్తుంది. ఫస్ట్ చేసేసి అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ అంటే, అమ్మ నేను లేచినా ఊడ్చినా టిఫిన్ తయారు చేస్తున్నా అనే ఒక విషయం చెప్పగానే, అయ్యో మీ అత్త లేవలేదా, నిన్నటిదాకా మీ అత్త ఊడ్చింది చల్లింది నీకు మొత్తం నీ మీద వదిలేసిందా అనే ఒక విష బీజాన్ని అమ్మాయి మైండ్లో నాటుతుంది. నాటినప్పుడు ఆమె ఏమనుకుంటుంది అంటే, ఓహో ఆమె చేయాల్సిన పనిని చేయకుండా నా మీద రుద్దుతున్నది అనే ఒక విష బీజంతో స్టార్ట్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేస్తుంది. ఈ ఫోన్ అనేది కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. గంటకు 2 గంటలకు మందువులు చేస్తూ ఉంటారు. చేస్తూ ఆ అమ్మాయికి మళ్ళీ మధ్యాహ్నం చేసి తిన్నావా బిడ్డ అంటే, తినలే, ఇంకా మా ఆయన తిన్న తర్వాత తింటా అనే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్తుంది. ఆ ఆన్సర్ ఏంటి, అయ్యో మీ ఆయనది రాడు లేట్ అవుతుంది, మరి మీ అత్త వాళ్ళు తిన్నారా అని చెప్పి ఒక క్వశ్చన్ ఆమె అడిగే వరకు ఇప్పుడే తిన్నారు అంటే నేను వదిలేసే వాళ్ళు తిన్నారా అని ఇంకో రెండవ విషబీజాన్ని ఆడుతుంది. ఈ విషబీజాలన్నీ అమ్మాయి ఈ ఫ్యామిలీ మీద, అంటే తను ఉండవలసిన ఫ్యామిలీ మీద నెగిటివ్ గా తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నరేష్. అంటే ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని తల్లి గారికి చెప్పుకోవడము అది తప్పే అంటారు. అంటే వాస్తవంగా సార్ ఏది చెప్పాలో మనం అదే చెప్తే బాగుంటుంది. సమస్యలు చెప్తే పర్వాలేదు, సమస్యలు కానీ చెప్పుకోవడం, క్యాజువల్ గా చెప్పడము. వాళ్ళు అమ్మాయి వాళ్ళు కూడా తన అనుభవం తల్లికి ఉన్న ప్రేమను అమ్మాయి మీద రుద్దడము, అమ్మాయి యొక్క తండ్రికి ఉన్న ప్రేమను అమ్మాయి మీద రుద్దడం వల్ల ఆ ప్రేమలో విషబీజాలు నాటి ఆ మొదట్లోనే వీళ్ళ మధ్యలో ఒక వైరుధ్యాలు, గొడవలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాస్తవంగా నరేష్ ఇంకొకటి కూడా చెప్పాలి, అమ్మాయి కొన్ని కోరికలతో ఉంటుంది, కొన్ని అంబిషన్స్ తో ఉంటుంది, తనకు కొన్ని ఆలోచనలతో వస్తుంది, నా భర్త ఈ విధంగా ఉంటే బాగుండు అని. కానీ అక్కడికి వచ్చే వరకు భర్త అనేవాడు, భర్త ఫ్యామిలీ అనేది వాళ్ళు కొన్ని అంబిషన్లతో ఉంటారు. అవి కోయిన్సైడ్ కాకపోవడం వల్ల కూడా వీళ్ళ మధ్య కొంత అంటే వాస్తవంగా జరిగే అవకాశాలు వాస్తవమే సార్. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ అబ్బాయిదే పూర్తిగా తప్పు. నేను 100% అబ్బాయిదే తప్పు అంటాను. ఎందుకు అనంటే ఆ అమ్మాయి మీరన్నట్టే కొన్ని కోరికలు, కొన్ని అంబిషన్స్, చదువుకోవాలన్నా లేకపోతే ప్రైవసీ కావాలన్నా లేకపోతే ఇంకోటి అనుకుంటుంది. అట్లాంటప్పుడు వాడు అర్థం చేసుకొని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత వానిది. ఇప్పుడు అమ్మాయికి ఏముంటుంది, ఇంతమందిని నేను పొసగట్లేదు, సో కొద్ది రోజులు మనం సెపరేట్ ఉందాము, లేదంటే నాకు చదువుకోవాలని ఉంది, మనం హైదరాబాద్ వెళ్దాము, లేకపోతే సో అండ్ సో రీజన్స్ అనేది అబ్బాయికి చెప్పినప్పుడు వాడు ఒక పొలైట్ వేలో రిసీవ్ చేసుకొని వాడు ఆమెకు ఒక నమ్మకం అనేది కల్పిస్తే, కొద్ది రోజులు మనం ఇక్కడ ఉన్నాము, లేదంటే కొద్ది రోజులు మనం అక్కడ ఉన్నాము, లేకపోతే ఇది చేద్దామని డిస్కస్ చేసినప్పుడు ఆ గొడవలు అనేది రావు అని నా అభిప్రాయం. అయితే నరేష్ ఇంకొక విషయం ఏంటంటే, పెళ్లి చేయవలసిన అమ్మాయికి తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. అమ్మ నువ్వు పోయే సంసారం మంచి సంసారము, వాళ్ళు మంచి వాళ్ళతో ఈ విధంగా మెదలాలే, నేను కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన అమ్మాయినే, ఇక్కడ నేను ఈ విధంగా మిమ్మల్ని మీ తండ్రితోని వాళ్ళ కుటుంబంతో నేను మెర్జ్ అయినా అని అక్కడున్న సాధక బాధకాలను నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ఎవరికి చెప్పకూడదు అనే విషయాలు కూడా కొన్ని తల్లిదండ్రులు చెప్పాలి. కానీ పెళ్లి కన్నా ముందు పాపం అదొక బ్యాడ్ లక్ ఏంటంటే, మన దురదృష్టం, ఏ తల్లి ఏ తండ్రి కూడా అమ్మాయికి పెళ్లి తర్వాత విషయాలు చెప్పట్లేదు. అది ఇగ్నోరెన్స్ ఆఫ్ నాలెడ్జ్. అది ఒకటి. రెండవ విషయం ఏంటంటే, అమ్మాయి కూడా కొంచెం తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. కానీ ఇప్పుడున్న బిజీ పరిస్థితులలో అమ్మాయి చదువుకున్న తర్వాత ఇల్లును వదిలేసి, ఈ మధ్య పిల్లలు ఇల్లును వదిలేసి కంపల్సరీగా వాళ్ళు హాస్టల్లో ఉండడము, హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అదే జీవితం అనుకోవడం, ఇక్కడికి రాగానే మళ్ళీ పెళ్లి చేయగానే ఒక కొత్త సంసారం పోవడం వల్ల కూడా వీళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే పెళ్లి అంటే ఏంటి అంటే వీళ్ళు కొన్ని ఊహించుకుంటున్నారు, ఈ సినిమాల ప్రభావం వల్ల ఇట్లే ఉంటుంది కావచ్చు అని. అది కాదు అనే విషయాన్ని వీళ్ళు ఒక ఫ్యామిలీలో కంటిన్యూ ఉన్న తర్వాత అర్థమవుతుంది. కానీ ఈ పిల్లల గ్యాప్ రావడం వల్ల కొంత సమస్యలు కూడా వస్తున్నాయి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల అని అనుకుంటున్నాను. అంటే ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే, సరే అత్త మామ అనే వాళ్ళు కొంచెం పాతకాలం మనుషులు ఉంటారు. ఇప్పటి టెక్నాలజీని కానీ ఇప్పటి పిల్లల్ని కానీ కొంచెం అర్థం చేసుకునే ఇది ఉండదు. సో దాని వల్ల కూడా గొడవలు అవుతున్నాయేమో. ఇప్పుడు అమ్మాయిని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా సార్.
ఇప్పుడున్న పిల్లలు ఇట్లనే ఉంటున్నారు, కొంచెం అర్థం అంటే వాళ్ళకి అది కూడా ఒక ఏ విధంగా చెప్పాలనో ఆ విధంగా చెప్పట్లేదు. ఆమె ఇష్టాలను కూడా వీళ్ళు కొంచెం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎస్, అది కూడా ఒక కారణమే. తప్పనిసరిగా అబ్బాయి తల్లిదండ్రులు కూడా వచ్చిన కొత్త అమ్మాయికి ఏం కావాలి, ఆమె ఇష్టాలేంటి అభిష్టాలేంటి అనేది తెలుసుకొని, అంటే చాలా ఫ్యామిలీలో కలిసి ఉంటున్నారు, కలిసి ఉన్న ఫ్యామిలీలో ఈ సమస్య లేదు కనుకనే వాళ్ళు కలిసి ఉంటున్నారు. ఎక్కడైతే అబ్బాయి తల్లిదండ్రులు ఈగోకు పోయి అమ్మాయిని మన ఇంటికి వచ్చింది మనం సాధించాలి అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు, లేక డబ్బే పరమావధి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు కనుక అటువంటి సంబంధాలనే ఈ సమస్యలు వస్తున్నాయి తప్ప 80% ఫ్యామిలీస్ ఆల్రెడీ మంచిగా మెరుజే కలిసి ఉంటున్నారు. ఎందుకంటే మన దగ్గర వచ్చే కేసులు చాలా తక్కువ. ఇప్పుడు ఒక టౌన్లో 1,00,000 మంది జనాభా ఉన్న దగ్గర వచ్చే కేసులు 10లో మాత్రమే, కానీ 1,00,000లో 50,000 మంది మన దగ్గర కేసులు కట్టే పరిస్థితి లేదు, అంతమంది రావట్లేదు. ఏదో కారణాల వల్ల వాళ్ళే అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు. చాలా వరకు పెద్ద మనుషులనే క్లియర్ అయిపోతూ ఉంటాయి. కాక కొంతమంది, అంటే నేను చూసిన దానిలో కొంతమంది నాలెడ్జ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, హై క్వాలిఫైడ్ క్యాండిడేట్లతో కొన్ని సమస్యలు వస్తున్నాయి. నాలెడ్జ్ ఎక్కువ ఉండి వాళ్ళు ఏదైనా ప్రతిదీ నేను లీగల్గా చేసుకుంటా అనే పోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి నరేష్. ఆ సమస్యలు ఏంటంటే వాళ్ళని సాధించాలి, లేకుంటే సెట్ చేయాలి, నా భర్తే నాకు అవసరము, భర్త తల్లిదండ్రులు అవసరం లేదనే ఒక ప్రవృత్తి కూడా ఈ రోజుల్లో అమ్మాయి తల్లిదండ్రుల్లో కూడా ఉంది. అంటే నేను చాలా వరకు చూసిన కేసుల్లో అమ్మాయి తల్లిదండ్రులు కూడా అల్లుడు నువ్వు సపరేట్ ఉండాలి నా బిడ్డతోని అని తల్లిదండ్రులతో విభేదించే చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఇది కూడా మంచిది కాదు సమాజంలో. ఎందుకంటే కొడుకుకున్న బాధ్యతలు కొడుకుంటాయి, కోడలుకున్న బాధ్యతలు కోడలుకుంటాయి. కానీ రాంగ్ సజెషన్స్ కొన్ని వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి నరేష్. అంటే ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అనేది ఎందుకు తగ్గాలి, నా బిడ్డని ఇట్లా అన్నదని నాకు ఫోన్ చేసింది, మనం ఎందుకు తగ్గాలి, అమ్మా నువ్వు రా, నేను పంచాయతీ పెడతా, నేను పోలీస్ స్టేషన్ పోతా అని కొంచెం ఈగోస్ కూడా అమ్మాయి పేరెంట్స్ అనేది ఆ ఈగో వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఒకసారి సమస్య ఉన్న ఫ్యామిలీలో, ఏదైతే సమస్య వచ్చిన ఫ్యామిలీలో మీరు చెప్పిన విషయం వల్లనే ఆ ఈగో పోలీస్ స్టేషన్కి పోతా, పెద్ద మనుషుల్లో పంచాయతీ పెడతా అని ఇటువంటి 10 మందిలో పిలవడం వల్ల ఒక ఉన్నతమైన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా ఈ సడన్గా నేను ఏంది మేము వేరే వాళ్ళకు సమాధానం చెప్పడం ఏంది, ఈ అమ్మాయిని చేసుకోవడం ఏంది అనే ఒక మీమాంసలో పడిపోతున్నారు. అక్కడికి పోయిన తర్వాత ఆ పెద్ద మనిషి కూడా సెటిల్మెంట్ చేయాలనే ఆలోచన నుండి ఇద్దరిని కలపాలని కౌన్సిలింగ్ చేసేంత నాలెడ్జ్ ఉన్నవాడైతే పర్వాలేదు. నేను అమ్మాయి తరఫున వచ్చినా, నేను అమ్మాయి వాళ్ళు సపోర్ట్ మాట్లాడాలి, అబ్బాయిని తప్పు పట్టాలి అనే ఒక యాటిట్యూడ్తోనే ఆయన మాట్లాడడం వల్ల అబ్బాయి తరఫున వచ్చిన వాళ్ళు కూడా మా అబ్బాయే కరెక్ట్ అని వాళ్ళు వాదించడం, మా అమ్మాయి కరెక్ట్ అని వీళ్ళు వాదించడం వల్ల కూడా కొన్ని సమస్యలు కొత్త లేని సమస్య తయారైపోయి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్కు కారణమవుతుంది నరేష్. అంటే సార్ ఇప్పుడు అది కేసు పెడితే ఒకళ్ళు పొజిషన్కి వెళ్ళి కేసు పెడదామని అనుకుంటే ఏ విధంగా ఉంటుంది? కేసు పెట్టాలని అనుకున్నప్పుడు గైడ్లైన్స్ చాలా చక్కగా ఉన్నాయి. మన గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు రూలింగ్స్ ప్రకారము మొదలు కేసు కన్నా ముందు పోలీసులు వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలనే ఒక నిబంధన కంపల్సరీ ఉన్నది. అంటే 1 సెకండ్ సార్, అమ్మాయి ప్రాబ్లం అనేది గ్రావిటీ అనేది చాలా ఉంటుంది, అప్పటికి పంచాయతీలు అయిపోతాయి, అది అయిపోతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకోవట్లేదు అనేది ఒక రూమర్ అనేది ఉంది. అది ఎందుకు జరుగుతుంది ఒక్కసారి చెప్పండి. అది తప్పు మాట నరేష్. వీళ్ళు అనుకునేది అందరూ ఇన్స్టెంట్గా న్యాయం కావాలి, ఇన్స్టెంట్గా నేను పోగానే వాళ్ళు కేసు చేయాలి, కేసు చేసి అబ్బాయి వాళ్ళను ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టాలి, జైలుకు పంపాలి అనే ఒక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఇది వాళ్ళు తప్పు కాదు సార్. వాళ్ళు ఏంటంటే అమ్మాయి ఒక బాగా సఫర్ అయి ఉంటుంది, ఒక లైఫ్ మీద ఒక ఇది అయిపోయి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయి అనుకోవడంలో తప్పులేదు. అంటే వీళ్ళ ప్రొసీజర్ వీళ్ళు ఫాలో అవ్వాలి. ఏదైతే అంటే ప్రొసీజర్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది, సమస్యను చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. సమస్యలో ఉన్న వాళ్ళకి పెద్ద సమస్య కనబడుతూ ఉంటుంది. పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు పోలీసు వాళ్ళు కంపల్సరీ గైడ్లైన్స్ ఫాలో కావాల్సిందే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. వచ్చిన వెంబడే అబ్బాయి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ వర్షన్ కూడా తెలుసుకున్నప్పుడే అమ్మాయి చెప్పేది కరెక్టా లేదా అనేది తెలుస్తుంది. తెలుసుకున్న తర్వాతనే 2-3 కౌన్సిలింగ్ అంటే నథింగ్ బట్ వీళ్ళని కలపడానికి చేసే ఒక ప్రయత్నమే తప్ప కౌన్సిలింగ్ చేసేదో విడిపోండి అని చెప్పడానికి లేదు నరేష్. అది అక్కడ ఉన్న ఆఫీసర్ కంపల్సరీగా గైడ్లైన్స్ ఫాలో అవుతూ అమ్మాయికి అబ్బాయి ఫస్ట్
మొదటగా సమస్య ఏంటిది అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సెకండ్ కౌన్సిలింగ్లో ఈ సమస్య వల్ల వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది, మీరు ఏ విధంగా కలిసి ఉండాలంటే ఏ విధంగా ఉండాలనే విషయం కూడా తను చెప్తాడు. చెప్పిన తర్వాత లాస్ట్ ఛాన్స్లో నిర్ణయం వినడం అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కనుక చాలామంది కలిసిపోతూ ఉంటారు నరేష్. పోలీస్ స్టేషన్లో 80% కేసుల్లో 80 కాదు 95% కౌన్సిలింగ్ ద్వారా కలిసిపోయిన కేసులే ఉన్నాయి మనకు. మేము చేసిన కేసుల్లో కూడా చూసినాము, కలిసిపోతారు. 5% కేసులు మాత్రమే కంపల్సరీ మనం పెట్టాల్సి వస్తుంది. 5 కూడా అనడానికి లేదు, 2% వరకే పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వినరు, వీళ్ళు ఆల్రెడీ ఒక థాట్ పైన ఉంటారు. ఆ థాట్ను అంటే కంపల్సరీ వాళ్ళను కేసు పెట్టాలి, ఇందులో కేసు అయితేనే నాకు పరిష్కారం దొరుకుతుంది అనేది ఒకటి. రెండోది, కొంతమంది అడ్వకేట్లను సంప్రదిస్తే అడ్వకేట్లు న్యాయమైన సలహాలు చెప్తూ ఉంటారు. కానీ చట్ట ప్రకారం కొన్ని పరిష్కరించవచ్చు, కొన్ని చట్ట ప్రకారం ఉన్న ప్రొసీజర్లు పరిష్కరించలేని ఉంటాయి. అందులో ఫ్యామిలీ సమస్య అనేది చట్ట ప్రకారం అవసరం ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి తప్ప చట్టం బిహైండ్ మనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు పెద్ద మనసులో చేసుకోవచ్చు, పోలీసుల్లో చేసుకోవచ్చు, మనది మనం చేసుకోవచ్చు. కొన్ని కేసుల్లో నేను చేసిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీరు, అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకు అమ్మాయి పుట్టింది. తర్వాత వాళ్ళు వచ్చేసి చిన్న గొడవల వల్ల డిఫర్ అయిపోయి అమ్మాయి తల్లిగారింట్లో వచ్చింది. ఒక సంవత్సరం తర్వాత ఇదే కేసును మేము టేకప్ చేసి కౌన్సిలింగ్ కూర్చుంటే వాళ్ళిద్దరినే రూమ్లో కూర్చుండబెట్టేసి మీరే మాట్లాడుకోండి అంటే లాస్ట్కు తెలిసింది ఏంటంటే, నాకు నువ్వు కాఫీ ఇస్తే దూరం నుంచి ఇస్తావు, నాకు అన్నం ఎప్పుడు పెట్టట్లేదు అని చిన్న 2 విషయాల్లో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చి సంవత్సరంన్నర వేరువేరుగా ఉండిపోవడం జరిగింది. వాళ్ళిద్దరే కానీ ఒకరిదొకరు మాట్లాడుకొని సరిగా ఇది జరిగింది, నా మనసులో ఉన్నది ఆమెకు చెప్పిన, ఆమె మనసులో ఉన్నది నాకు చెప్పుకున్నా, ఇక మేము కలిసి ఉంటాం సార్ అని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, తల్లికి కొడుకున్న అటాచ్మెంట్ వల్ల అమ్మాయిని కోడళ్ళు అన్నం పెట్టడానికి ముందే తల్లి అన్నం పెట్టడము, ఈయన కాఫీ ఇవ్వడానికి పోతే ఆమె కాఫీ ఇవ్వడము, ఈమె బాధ్యతలు ఆమె తీసుకోవడం వల్ల వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చి ఆ తర్వాత వాళ్ళు కలిసిపోయారు. ఇప్పటికీ హ్యాపీగా ఉంటున్నారు. అంటే ఇక్కడ మనం కూడా చెప్పొచ్చు సార్, ఒక్కగానొక్క కొడుకు తల్లి ప్రేమగా పెంచుకుంటుంది, కోడలు వచ్చేసరికి కొంచెం ఓర్వదు. అంటే ఈ ప్రేమను ఏదైతే నా కొడుకు మీద నేనే ప్రేమగా ఉండాలి, నేనే ప్రేమ చూపెట్టాలి అన్నప్పుడు కోడలు వచ్చినప్పుడు కొంత ఓర్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మేబీ అట్లా మీరు చెప్పింది తప్పున్నారు, అది అట్లానే ఉండదు. ఏ అమ్మాయినా కొడుకు పెళ్లి చేసిన తర్వాత సరే వాడి జీవితం బాగుండాలనే ఆలోచన ఉంటుంది. కాకపోతే కొంచెం సమయానుకూలంగా ఆమెదో కొంత ప్రేమ చూపెట్టే వరకు అక్కడ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది నరేష్, అట్లేం లేదు. కాకపోతే అక్కడ అమ్మాయి కూడా చొరవ తీసుకొని అత్తతోని మంచిగా ఉండే ప్రయత్నం చేసినప్పుడు ఈ సమస్య రాదు నరేష్. అత్త కోడలు ఇద్దరు కలిసి ఉన్నారంటే ఆ సంసారం బాగున్నట్టే, సమస్య లేదు, అక్కడ సమస్య రాదు. ఎందుకంటే సమస్య వచ్చేది వీళ్ళిద్దరి మధ్యతో. వాళ్ళిద్దరు బాగా కలిసి ఉన్నాక మనం చర్చించాల్సిన అవసరం కూడా రాకపోతుంది మీరు అన్నది. సరే, ఇప్పుడు అంటే మీరు చెప్పే దాని ప్రకారం 498A ప్రస్తుతం 85 BNS గా మనం చెప్పబడుతుంది కొత్త చట్టం ప్రకారం. దీంట్లో ఖచ్చితంగా వెంటనే కేసు చేయాల్సిన అవసరం లేదు, కేసు చేయొద్దు. కౌన్సిలింగ్ అనేది మ్యాండేటరీ. కౌన్సిలింగ్ అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కౌన్సిలింగ్ అనేది ఎందుకు పెట్టారు అనేది సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ కౌన్సిలింగ్ లో వాళ్ళకు వచ్చే సిల్లీ ఇష్యూస్, చిన్న చిన్న రీజన్స్ తో విడిపోయి ఉంటారు. సంవత్సరం, 2 సంవత్సరాలు, ఒక్కొక్కరు 3 సంవత్సరాలు కనీసం మాట్లాడుకోకుండా పోలీస్ స్టేషన్లో ఏమవుతుందంటే కౌన్సిలింగ్ లో సిఏ గారి ముందు లేదంటే ఎస్ఐ గారి ముందు లేదంటే వాళ్ళకు సెపరేట్ రూమ్ ఇచ్చి మీరు మాట్లాడుకోండి అన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్, నువ్వు ఇది చేసావు, ఇప్పటి నుంచి మనం కలిసి ఉందాం. సో ఇట్లా వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అయిపోయి వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. సార్ చెప్పినట్టు కౌన్సిలింగ్ అనేది తప్పనిసరి. చాలా మంది సార్ దీంట్లో ఏంటంటే మనకు మెయిన్గా ఏంటంటే కొంతమంది కౌన్సిలింగ్ చేస్తామంటే వినరు. మేము చచ్చిపోతాము, మేము ఇప్పుడు కేసు పెట్టకపోతే నేను ఏసీపీ దగ్గరికి వెళ్తా, డీసీపీ దగ్గరికి వెళ్తా, లేకపోతే ఏదో చేస్తా, నిరసన చేస్తారు, ధర్నా చేస్తా, ఇంక మీడియాని పిలుస్తా అని. ఈ విధంగా పోవచ్చా, ఈ విధంగా చేయొచ్చా, చేస్తే అంటే ఎట్లా ఉంటాయి పరిణామాలు నరేష్? అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. ఏదో సాధించాలనే ఉద్దేశంతో చేస్తారు తప్ప అది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు, వాళ్ళ జీవితానికి కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా వరకు కలిసిపోయే అవకాశాలే 99% ఉంటాయి. ఏదో ఒక 1% ఆ కలిసి పోకుండా ఉండడానికి ఉన్న రీజన్స్ కొన్ని ఫ్యామిలీలో ఉంటాయి. ఎప్పుడైతే అబ్బాయిలో లోపాలు ఉన్నప్పుడు, లేదా అమ్మాయి హెల్త్ ఇష్యూలు ఉన్నప్పుడు, అబ్బాయి హెల్త్ ఇష్యూలు ఉన్నప్పుడు, బోత్ కపుల్లో హెల్త్ ఇష్యూలు ఉన్నప్పుడు, ఇంపార్టెన్సీ లేదా ఇంకేమైనా అంటే చెప్పుకోరు అనే సమస్యలు ఉన్న ఫ్యామిలీలు తప్ప
అటువంటి సమస్య రాదు. కాకపోతే వీళ్ళకి చెప్పే బ్యాక్ ఫీడింగ్, అమ్మాయి వచ్చి కంపల్సరీ కేసు పెట్టు అనే ప్రెజర్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరియడం ఇటువంటి చేస్తున్నది పోలీస్ స్టేషన్లో. అంటే వీళ్ళ వెనుక బ్యాక్గ్రౌండ్లో ఉండే ప్రెజర్స్ వాళ్ళను మిస్గైడ్ చేయడం వల్ల వాళ్ళకి తెలియక ఇగ్నోర్. ఎందుకంటే చాలామంది తర్వాత మేము చేసిన కౌన్సిలింగ్లో కోర్టు కేసుల్లో చూసినప్పుడు వాళ్ళ తర్వాత ఎందుకమ్మా ఇట్లా చేసిన ఉంటే సార్ అలా నాయన మాకు ఇట్లా చెప్పిండు సార్, మాకు రాంగ్ గైడెన్స్ ఇచ్చిండు. మీరు ఇట్లా అంటేనే పోలీసు వాళ్ళు బుక్ చేస్తారు కేసు తప్ప లేకుంటే లేదు. మరోవర్ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఫ్యామిలీ ఇష్యూలో 498 మ్యాటర్ అంటే సరే డబ్బుల విషయము, డౌరీ విషయము, హరాస్మెంట్ విషయం వస్తుంది. కానీ అక్కడ కొత్తగా అంటే తెలిసిన వాళ్ళు ఈ కేసును బాగా బలవంగా చేయాలని చెప్పి బ్లేడ్తోని కోసే ప్రయత్నం చేసిండని ఒక పెద్ద అటెంప్ట్ మర్డర్ మ్యాటర్ తీసుకురావడము, లేదా ఈయన ఫోర్సబుల్ రేప్ అని ఇలాంటి చట్టాన్ని ఇంకా కాస్త ఎక్కువ వాడుకొని వీళ్ళని ప్రెజర్ చేయాలని చెప్పి అమ్మాయికి చెప్పడం వల్ల కూడా అమ్మాయికి తెలియక వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకొని తను అంటే ఇక్కడ మోసపోయి తన సంసారాన్ని నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే పెద్ద మనుషుల ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఫాదర్ వెళ్తాడు సర్పంచ్ దగ్గరకో ఎంపీటీసీ దగ్గరకో, అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడు, మీరు అన్నట్టు మిస్గైడ్ చేస్తాడు. కేసు పెట్టమ్మా, నేను నాకు ఎమ్మెల్యేతో మాట్లాడిస్తా, సిఐ తెలుసు, డీసీపీ తెలుసు అని ఆయన కూడా కేసుకి ప్రెజర్ చేస్తాడు. లేదు మీరు అన్నట్టు కొంతమంది అడ్వకేట్లు ఈ సెక్షన్స్ పెడితే గ్రావిటీ ఎక్కువ ఉంటుందమ్మా, ఇట్లా పెట్టు ఇట్లా అని అన్నప్పుడు మీరు అన్నట్టే చేయితో కోసుకోవడమో లేకపోతే ఫాల్స్ అలిగేషన్స్ అనేది పెట్టే అవకాశం ఉంటుంది. సరే సార్, ఒకవేళ కేసు పెట్టినప్పుడు 498A అంటే మనం 85 అనుకుంటున్నాం కదా, 498తో పాటు మిగతా సెక్షన్స్ జనరల్ డౌరీ యాక్ట్ అంటే కట్నం తీసుకున్నందుకు, కట్నం యాక్చువల్లీ సార్ కట్నం ఇచ్చిన నేరమే, తీసుకున్న నేరమే. కాకపోతే మరి ఇచ్చిన దానికి మనకు సెక్షన్స్ ఏమైనా వర్తిస్తాయా, వాళ్ళ మీద కూడా కేసు పెట్టవచ్చా? వాస్తవంగా చట్ట ప్రకారం పెట్టాల్సిన అవసరం ఉంది, కానీ అక్కడ ఉన్న నెసెసిటీ దృష్ట్యా అంటే సమాజం తీసుకోవడం లేదు. చట్టం అనేది మన కోసం, సమాజం కోసం కనుక అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని అంటే ఇచ్చిన దానికి తీసుకున్న దానికి మధ్యలో ఇంకొక సమస్య వస్తుంది. ఇచ్చినప్పుడు కానీ తీసుకున్నప్పుడు కానీ మన ఉన్న ప్రస్తుత పెళ్లిల్లో జరిగే తంతులో ఇచ్చింది కనబడదు, తీసుకున్నది కనబడదు. ఇంటెన్షనల్లీ ఫోటోగ్రాఫర్ కూడా వీడియోగ్రాఫర్ కూడా అక్కడ కట్ చేసేసి తర్వాతనే పెళ్లి తంతు చూపెడతాడు తప్ప ఇచ్చడం తీసుకోవడం చూపెట్టాడు కనుక ఇక్కడ దాన్ని మనం ప్రూవ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అదొక నేరం కాబట్టి దాన్ని ఎట్లా ఎవిడెన్స్ ఉంచుకుంటారు సార్ అబ్బాయి వాళ్ళు? కాకపోతే నేను ఇక్కడ మీతో మన సబ్స్క్రైబర్స్ తో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సార్. యాక్చువల్ ఏంటంటే డౌరీ అనేది ఏదైతే కట్నం ఇవ్వడము తీసుకోవడం అనేది దానికి ఒక చట్టబద్ధత కల్పించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. కట్నం అనేది మనం ఆపే సమస్య కాదు, అంటే పరిష్కరించలేని సమస్య. అది తెలిసి ఒక స్త్రీధనం అంటారు, ఇంకో గిఫ్ట్ అంటారు, ఇంకో పేరు మీద ప్రతి పెళ్లిలో కామన్ అయిపోయింది. సో ఇట్లాంటి కేసులు అయినప్పుడు మనకు ఎటువంటి ఎవిడెన్స్ ఉండలేకపోతుంది. సో అట్లా కాకుండా ఎప్పుడైతే పెళ్లి అయిన టైంలో ఏదైతే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుందో అదే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో కట్నం ఎంత ఇచ్చిండు, ఎన్ని లక్షలు ఇచ్చిండు, బంగారం ఏమి ఇచ్చిండు, బైక్ ఏమని ఇచ్చిండా, ఎట్సెట్రా ఏమి ఇచ్చిండు అనే దాన్ని దాంట్లో పొందుపరిస్తే ఆ చట్టం అంటే చట్ట ప్రకారం దాన్ని నేరంగా పరిగణించినప్పుడు ఇట్లా చేస్తే ఫ్యూచర్లో కేసులు అయినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు ఏంది అనేది ఒక ఎవిడెన్స్ అనేది ఉంటుంది కదా సార్. దీని అంటే నేరంగా పరిగణించకూడదు అనేది నేను బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు అన్నది కరెక్ట్. నేను కూడా ఈ విషయంలో చాలా ఆలోచించిన తర్వాత నాకు కూడా కంక్లూజన్ అదే వచ్చింది నరేష్. సరే, స్త్రీధనం ఇస్తున్నావా, కట్న రూపంగా ఇస్తున్నావా, లేదా మీరు ఇచ్చేది డౌరీ అనేది పక్కకు పెడితే చట్ట ప్రకారం డౌరీ నేరం కనుక డౌరీ అనే పేరును వాడకుండా కొత్త మార్గాల్లో ఇస్తున్నారు. మా అమ్మాయికి నేను స్త్రీధనంగా ₹1 ఇస్తున్నా, ఇంత ల్యాండ్ ఇస్తున్నా అని చెప్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులు ఆ ఇచ్చిన దాన్ని ఎక్కడ కూడా సర్టిఫై చేయడం లేదు కనుక దాని హక్కులు అన్నీ ఆ ఫ్యామిలీకి పోయే ఫ్యామిలీకి వర్తిస్తున్నాయి. ఈ అమ్మాయి పేరు మీదనే డౌరీ స్త్రీధనం వేసి ల్యాండ్ అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేసి ఈ విషయాలు నేను నా అమ్మాయికి పెళ్లి సమయంలో ఈ ఆస్తులు నేను సంక్రమింప చేసిన అని ఒక లీగల్ అఫిడవిటో లేక నోటరీ లీగల్గా చేస్తే ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది నరేష్. ఈ 498A కేసులు లేదా డౌరీ హరాస్మెంట్ కేసులు అన్నిటికీ అబ్బాయి సేఫ్ అవుతాడు, అమ్మాయి సేఫ్ అవుతుంది. అమ్మాయి ఏదైతే ఆస్తిని తీసుకుపోతున్నదో ఇన్ కేస్ కేసులు అయ్యి వాళ్ళ మధ్యలో పుసుకగా పోయి వాళ్ళు విడిపోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అబ్బాయిది
అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయికి రావాల్సిన ఆస్తిని లీగల్గా తీసుకునే అవకాశం ఉంటుంది నరేష్. కానీ బేళ్ళకి ఏంటంటే ఆ పెళ్లి సమయంలో ఉన్న ప్రేమ అభిమానాల వల్ల, అవతలి ఫ్యామిలీ మీద ఉన్న అభిమానము ప్రేమ, వీళ్ళ మధ్యలో ఉన్న బంధాల వల్ల అది చేయలేకపోవడం ఒక పెద్ద మిస్టేక్ నరేష్. అంటే సార్ ఇది ఏదైతే నేరంగా పరిగణించినప్పుడు మనకి ఇవన్నీ అంటే రాయించలేరు, వీడియో తీయలేరు, ఫోటో తీయలేరు. దాన్ని ఒక నేరంగా పరిగణించినప్పుడు అది మ్యాండేటరీ చేయాలని నేను అనుకుంటున్నా. ఎట్లా అంటే కట్నం తీసుకోవడం తప్పు కాదు, కానీ ఏదైతే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించకపోవడమా, నోటరీ చేయించకపోవడమా, దానికి ఒక లీగల్ ఎవిడెన్స్ అనేది లేకపోవడం తప్పు అనే దాన్ని, అంటే అక్కడ వర్డ్ కట్నము అనేది తప్పు. కట్నము, వరకట్నము అనేది లీగల్గా తప్పు వర్డ్ కనుక దాన్ని ఎవరు లీగలైజ్ చేసుకోవడానికి ఇష్టపడరు. అవసరమైతే పెళ్లినే క్యాన్సిల్ చేసుకుంటారు తప్ప ఈ ఇవ్వడము తీసుకోవడం అని అంత అవేర్నెస్ మన దగ్గర లేదు. ఎప్పుడైతే అబ్బాయి వాళ్ళు కూడా నాకు అమ్మాయితోనే అవసరం లేదు, అమ్మాయితోనే అవసరము, అమ్మాయి ఆస్తులతోనే అవసరం లేదు అనే అవేర్నెస్ వచ్చిన రోజు సమస్య ఉండదు. అసలు విడిపోయినప్పుడు కూడా క్యాజువల్గా అంతే విడిపోతుంది తప్ప ఇప్పుడు మన దగ్గర ఉన్న కేసుల్లో 99% కేసులు ఆస్తి నేను ₹1,00,00,000 ఇచ్చాను, నాకు ₹1,00,00,000 నాకు ఇవ్వాలే, విడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ డబ్బుల కోసం కేసులు పెట్టినవి కూడా ఉన్నాయి నరేష్. ఎస్పెషల్లీ డబ్బులు నాకు రావాలని కేసు పెడుతున్నారు తప్ప ఫ్యామిలీ కలిసి ఉండాలని కేసు పెట్టిన కేసులు కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయి. అటువంటి కేసుల్లో ఏం చేయలేము. అది అప్పుడు లీగల్గా కోర్టుకి వెళ్ళిపోతారు. కోర్టులో ఉన్న ప్రాసెస్ అంతా అది డిఫరెంట్ వే, అది మళ్ళీ మనం చర్చిద్దాం. అది కోర్టులో ఏం జరుగుతుంది, వీళ్ళు ఎంతవరకు కంప్లైంట్ ఇచ్చిన రోజు, పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చిన రోజు ఉన్న ఆవేశంతో చెప్పిన విషయాలు కోర్టులో ట్రయల్కి వచ్చిన తర్వాత చెప్తారా లేదా అనే విషయాన్ని మనం మళ్ళీ చర్చిద్దాం నరేష్. అయితే సార్ ఇక్కడ మా వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, నేను ఒకవేళ అమ్మాయి తరపున ఫ్యామిలీ ఉంటే గనక పెళ్లి టైంలో డౌరీ అనేది నేరం, ఎట్టి పరిస్థితిలో డౌరీని ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఒకవేళ స్త్రీధనమో గిఫ్ట్ డీడో ఏదో రూపేణ మీ డబ్బులు మీరు ఇస్తారు, సరే ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దానికి ఒక ఎవిడెన్స్ ఉండేలా చూసుకోండి. పేపర్ రాస్తారా, నోటరీ రాస్తారా, లేకపోతే ఇవన్నిటి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోదు. అట్లాంటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కొట్టండి, లేదంటే బ్యాంక్లో వేయండి. దఫాలు ఒకటే అమౌంట్ అంటే పెద్ద అమౌంట్ అనేది వేయడానికి కుదరనప్పుడు కొంచెం వేయండి. అది కూడా ఒక ఎవిడెన్స్ లాగా ఉంటుంది కదా. ఓకే సార్, మనం కేసుకి వెళ్తే ఇప్పుడు ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసినాక అతన్ని జైలుకి పంపించొచ్చా, తర్వాత ఏ విధంగా ఉంటాయి పరిణామాలు? లేదు నరేష్, ఇప్పుడు కేసు చేసిన తర్వాత కంపల్సరీ మనం కౌన్సిలింగ్ తర్వాత కేసు అవుతుంది. కేసు అయిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో కావాల్సిందే. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి 498A కేసులో ఏ కేసులో అయినా పాటించాల్సిందే. 498 కేసులో మ్యాండేటరీ చేశారు. అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ స్టేట్ అనే జడ్జిమెంట్ ప్రకారము ఈ కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలను ప్రకారమే కేసులో కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫాలో కావాల్సి ఉంటుంది నరేష్. దాని ప్రకారంగా ఒక వరకట్నపు కేసులో, ఒక గృహహింస కేసులో, వరకట్నపు డిమాండ్ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక ఎస్పీ స్థాయి అధికారితో పర్మిషన్ తీసుకోవాలి. తీసుకొని ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయాలా వద్దనేది వాళ్ళు నిర్ణయిస్తారు. నీ ఇన్వెస్టిగేషన్ యొక్క డెవలప్మెంట్స్ని బట్టి, అక్కడ ఉన్న గ్రావిటీని బట్టి వాళ్ళకు నోటీసులు ఇచ్చి, నోటీసుల ద్వారా వాళ్ళకు స్టేషన్ బెయిల్, అంటే మన పరిభాషలో స్టేషన్ బెయిల్, కాకపోతే స్టేషన్ బెయిల్ అని కాదు, ఒకటి నోటీసులు ఇచ్చి తెలియజేయడం జరుగుతుంది. 41A నోటీస్ ప్రకారము, లేక నోటీసులు ఇచ్చి నీ మీద ఏదైనా కేసు పెట్టారండి, మిమ్మల్ని మీ కేసును కోర్టుకు పంపిస్తున్నాము, కోర్టులో మీరు తెలుసుకోండి అని చెప్పడమే ఆ నోటీసుల అంతరం. కొంతమంది ఆ నోటీసుల్లో ఓవర్లుక్ చేసి మేము రాము అన్నప్పుడు అరెస్ట్ చేసే అధికారం పోలీసు తప్పకుండా ఉంటుంది నరేష్. ఇక్కడ అంటే మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను విన్నది ఏంటంటే కొత్త చట్టాల్లో కొంచెం జటిలంగా ఉన్నాయి. అదే 41 CRPC బదులు అదే 35 BNSS కింద ఏం చేస్తున్నారంటే పోలీసులు డైరెక్ట్గా కొట్టకుండా లీగల్గా కొట్టడం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరైతే నోటీస్కి రెస్పాండ్ కానప్పుడు ఒకసారి అపియర్ కమ్మని, రెండోసారి అపియర్ కమ్మని, అప్పటికి రాకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే కంప్లైంట్ చేయకపోతే అరెస్ట్ చేస్తున్నారు, చేసి రిమైండ్ చేయొచ్చు అనేది విన్నాను. వాస్తవమేనా సార్? ఎస్, వాస్తవమే, షూర్. ఎందుకంటే ఇంకొంత ఎలాబొరేట్ కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నిందితుడు ఎవరైతే నిందితుడు అనడానికి లేదు, ముద్దాయికి కేసు మోపబడిన వారికి ఏదో విధంగా మీరు ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నోటీస్ ద్వారా చెప్పడమా,
ఫోన్ ద్వారా చెప్పడమా, అయినా వాళ్ళు రెస్పాండ్ అయ్యి రాకపోయినట్టయితే వాళ్ళ ఇంటికి పోయి ఇంటి దగ్గర మనమే పోలీస్ వారే నోటీస్ అంటించి పక్క వాళ్ళ ఇంటి ద్వారా వాళ్ళ ద్వారా ఇంటిమేషన్ ఇచ్చి రావాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంటుంది నరేష్. సార్ అంటే ఈ కొత్త చట్టంలో ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కి ప్రాముఖ్యత ఇచ్చారు. ఫోన్ లో, వాట్సాప్ లో పంపించచ్చు, జీమెయిల్ లో పంపించచ్చు అని అన్నప్పుడు మనం అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. వీటికి చట్టబద్ధత ఉందా సార్ ఇప్పుడు? ఫోన్ ఈ కొత్త బిఎన్ఎస్ ప్రకారము 35 బిఎన్ఎస్ ప్రకారం మనకు పూర్తి చట్టబద్ధత కలిగింది. ఎందుకంటే సమాజము ఎప్పుడో పెట్టిన చట్టాలు ఉన్నప్పుడు అప్పుడు లేని వాతావరణం ఇప్పుడు మనకు సౌకర్యాలు దొరికినాయి. అందుకోసమే జీమెయిల్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ లేదా ఫోన్ మెసేజ్ ద్వారా కానీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి ఆ ఇంటిమేషన్ వాళ్ళు రికగ్నైజ్ అయినట్టు మనం ఆధారం ఉంటే సరిపోతున్నారు, పుట్టినట్టే. అంటే ఇక్కడ మనకు ఒక మంచి విషయం సార్ ఏంటంటే కొంచెం మీరన్నట్టు ఓవర్ స్మార్ట్ ఉండి కొంచెం పొగరుగా ఉండి ఇది చట్టాన్ని గౌరవించకుండా పోలీస్ స్టేషన్ రాకుండా కోర్టుకు రాకుండా ఇట్లా ఉన్న వారికి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. వాడికి నోటీస్ సర్వ్ చేసి లీగల్ గా కొట్టొచ్చు ఖచ్చితంగా. అంటే వ్యూవర్స్ కూడా నేను ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా అనుకోని కేసుల్లో ఉన్నట్లయితే వాళ్ళకి పోలీస్ ద్వారా ఏదైనా నోటీస్ లేదంటే సమ్మన్ ఏదైనా ఫోన్లో వాట్సాప్లో కానీ లేదంటే జీమెయిల్లో కానీ వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వండి. కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఎప్పుడైతే రేపు రమ్మంటారో ఒక 2 days తర్వాత రమ్మంటారో అప్పుడు వెళ్ళి మీ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. దానివల్ల మీ పాత్ర ఉందా లేదా అని పోలీస్ వారికి అర్థమవుతుంది. మీ పాత్ర లేదు అన్నప్పుడు, ఆ కేసులో మీ పాత్ర లేదు అన్నప్పుడు మీ పేర్లు తీసేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా పోలీసు వారి నోటీస్కి అనేది రెస్పాండ్ అవ్వండి. అంటే ఇక్కడ ఒక విషయం నరేష్, సరే మనం అంత కేసు గురించి చెప్పుకుంటున్నాము, అమ్మాయి గురించి చెప్పుకుంటున్నాము, అబ్బాయి గురించి చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఒక విషయం, పాపం సంబంధం లేని వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అయితే కేసుకు సంబంధం లేని వాళ్ళను కూడా అంటే కేసు తొందరగా వాళ్ళని పెడితే వీళ్ళు వింటారేమో, అబ్బాయి వాళ్ళు తీసుకొద్దామని ఒక ఇల్ ఇంటెన్షన్ తోని లేని వాళ్ళను కూడా పెడుతున్నారు. కనుక నోటీసులు ఇవ్వడం అనేది ఎవరైతే ఫిర్యాదురాలు ఎవరిని పేర్లు పెడతారో వాళ్ళందరికీ మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకునే అవకాశం చట్టం కల్పించింది. వాళ్ళు ఎప్పుడైతే ఈ కేసులో నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆ అమ్మాయి వచ్చేసి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పింది కనుక నా పాత్ర ఇక్కడ లేదు సార్ అని చెప్పి తనది తాను ప్రూవ్ చేసుకుంటే వాళ్ళని తీసేసే అవకాశం కూడా చాలా వరకు ఉంది. తీసేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఎవరైతే అన్నెసెసరీ ఇన్వాల్వ్మెంట్ చూపెడుతున్నారో వాళ్ళ కేసులన్నీ తీసేస్తున్నారు పోలీసు వాళ్ళు. 100% ఆ సంబంధం లేని వాళ్ళు పెట్టట్లేదు. అంటే అమ్మాయిలను పెట్టడం కూడా తప్పే. కాకపోతే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇట్లా ప్రెషర్ పెట్టడం వల్ల ఆ అబ్బాయి మీద ప్రెషర్ అయిపోయి తీసుకెళ్తాడా లేదంటే సెటిల్మెంట్ చేస్తాడా. అంటే పిల్లలు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, పిల్లలకి ఏదైనా ఆధారం కల్పిస్తే సరే ఆమె మానన ఉంటా అనే ఆ విధంగా కలిసి తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి, లేదంటే ఈ విధంగా అంటే వాళ్ళ ఇంటెన్షన్ తోటి పెడుతుంటారేమో నేను అనుకుంటున్నాను. అయితే ఒక విషయం నరేష్, ఇందులో మెయిన్ అబ్బాయికి అమ్మాయి మీద ప్రేమ ఉంటుంది, పిల్లల మీద ప్రేమ ఉంటుంది. అమ్మాయికి అబ్బాయి మీద ప్రేమ ఉంటుంది, భర్త మీద ప్రేమ ఉంటుంది, భర్త తన పిల్లల మీద ప్రేమ ఉంటుంది, కలిసి ఉండాలని ఉంటుంది. కానీ సమస్య ఎక్కడంటే నేను ఆల్రెడీ ఒక ఎలిగేషన్ పెట్టానే, దీనివల్ల నేను నిలబడకపోతే బాగుండదేమో నేను చెప్పిన దాని మీద అనే ఒక ఇల్ ఇంటెన్షన్ అంటే తెలివనితనం వల్ల కూడా చాలా కేసుల్లో ప్రాబ్లం వస్తుంది నరేష్. కలిసి ఉండడానికి ఇద్దరు విల్లింగే, కాకపోతే పక్క వాళ్ళు చెప్పడము అదే నీ మీదనే కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి పోయింది అని ఒకటి చెప్పడం. పోలీస్ స్టేషన్ అనేది ఒక ఆఫీస్గా చూడక పోలీస్ స్టేషన్ అనగానే పోలీస్ స్టేషన్ పోవడమా అని వాళ్ళకున్న చెడు అభిప్రాయం అన్నట్టు. పోలీస్ స్టేషన్ పోగానే మనం ఏదో నిరసలం అయిపోయినాము, చాలా తప్పు చేసినాము అని, నన్ను మెట్లెక్కిచ్చిండ్రా అని. అంటే 100% కేసుల్లో నేను చూసిన నరేష్, పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డైలాగ్ అదే, నన్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కిచ్చింది. ఫస్ట్ జరిగేది అదే. సరే పోలీస్ స్టేషన్ అనేది మరి మన ఆంగ్లేయులు చేసిన పనుల వల్ల ఇప్పుడు ఇంత మంచి పోలీసింగ్ ఉండి ఇన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ పాత ఇంటెన్షన్ పోకపోవడమే కారణం కావచ్చు. దానివల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడం ఒక నేరంగా భావిస్తున్నారు. అయితే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐఓ, సిఐఓ ఉన్నాడంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అర్థమవుతుంది పోలీస్ వ్యవస్థ కూడా మన కోసమే పనిచేస్తుంది అనేది. సరే ఏదైనా చివరికి పరిష్కారం చేయాల్సింది పోలీసులకు చట్టబద్ధత అధికారం ఉన్నది కనుక వాళ్ళ తప్ప వేరే వాళ్ళు చేయడానికి లేదు. కోర్టుకు వెళ్ళాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాతనే కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా పోలీసులే చివరి అంటే మొదటి స్థాయి, చివరి కాదు. అంటే ఇక్కడ అబ్బాయి ఫ్యామిలీ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది అనే ఈగో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే అమ్మాయి అప్పటికి పంచాయతీ లేకపోతే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడడమో, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో మాట్లాడడమో, తన బాధని ఎక్స్ప్రెస్ చేసుకొని అక్కడ కానప్పుడే పోలీస్ స్టేషన్కి వస్తుంది. పోలీస్ స్టేషన్ రాగానే కేసు పెట్టట్లేదు వాళ్ళు.
కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నారు. ఆ కౌన్సిలింగ్ లో మీ ప్రాబ్లమ్స్ ఏంది, మీ అబ్బాయి తరపున ప్రాబ్లమ్స్ అడుగుతారు, అమ్మాయి తరపున ప్రాబ్లమ్స్ అడుగుతారు, సార్ట్ అవుట్ చేసే విధంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. సో పోలీస్ స్టేషన్ రాగానే కేసు పెట్టి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి ఈ విధంగా చేసేది లేదు. కాబట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది అనే ఒక ఈగో ఫీలింగ్ అనేది పెట్టుకోవద్దు. ఎస్, అది కరెక్టే. ఎవరు కూడా పోలీస్ స్టేషన్ ఉన్నది, ఎంఆర్ఓ ఆఫీస్ ఎట్లా ఉందో మన కోసము, ఓ భూమి సమస్య వచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి పరిష్కరించుకుంటాము, తర్వాత ఇంకేదైనా రైల్వే స్టేషన్కు టికెట్ కోసం ట్రైన్కి ఎట్లా వాడుకుంటాం, అదొక వ్యవస్థ. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా, పోలీసులు కూడా మన కోసమే పనిచేస్తున్నారు అనే ఒక సదాభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉండాలి. పోలీస్ స్టేషన్కి పోవడం వల్లనే మీ యొక్క సమస్య పరిష్కారం అయితే అంతకన్నా మించింది ఏం లేదు కదా. ఆ విధంగా నేను అనుకునేది అంటే అది కూడా ఒక ఆఫీసే, అక్కడనే ఎక్కువ పరిష్కారం అయితే. ఎందుకంటే నరేష్, ఈ విధంగా ఇప్పుడు మనకు వచ్చిన కంప్లైంట్లో ప్రతి కంప్లైంట్ కేసు బుక్ చేస్తే ఈరోజు కోర్టులు సరిపోవు, ఈరోజు ఉన్న ఈ వ్యవస్థలు సరిపోవు, పోలీసులు సరిపోరు. 498 ఒక దానికోసమే ఇండియాలో ఈ వ్యవస్థలు సరిపోవు, జైలు సరిపోవు. అందుకోసం ఆ పోలీస్ కౌన్సిలింగ్ వల్ల 98% కేసులు పరిష్కారం అయితే అన్నారు. కాకపోతే ఇది ఎవరు గుర్తించరు. అదే సార్, గుర్తించేది ఏంటంటే పోలీసులు పరిష్కారం చేస్తున్నారు అనే మాట వాళ్ళకు గుర్తించకపోవడం వల్ల అదే బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది తప్ప 100కు 98 కేసులు పోలీసులు సాల్వ్ చేయడం వల్లనే ఈరోజు సమస్య లేకుండా కోర్టులో కూడా కేసులు లేకుండా ఉంటుంది. అదే సార్, అంటే ప్రతిదీ కేసు చేసుకుంటూ పోతే ప్రతి కుటుంబంలో గొడవలు అయితే ఉంటాయి, అంటే విడిపోయే అవకాశాలు ఉంటాయి తప్పకుండా. ఇది మంచి ఇంటెన్షన్, కౌన్సిలింగ్ పెట్టి కలిపే ప్రయత్నం చేయడం అనేది చాలా మంచి విషయం. ఇక్కడ ఒక ఏంటంటే పోలీసుల్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే స్పెషల్గా మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందిని కానీ ఈ విషయంలో కౌన్సిలింగ్ అంటే చాలా ఓపిక కావాలి కదా సార్. ఎస్, అది చాలా ఓపిక అంటే మామూలు కాదు అది. సార్, ఇక్కడ మనం ఎప్పుడైతే చార్జ్ షీట్ వేసి కోర్టుకు వెళ్ళినప్పుడు కలిసే అవకాశం ఉంటుందా? ఎస్ నరేష్, కొంతవరకు ఉంది. అది ఇనిషియల్ డేస్లోనే. నేను చూసిన కేసుల్లో నరేష్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎడ్యుకేటెడ్స్ కలవట్లేదు నరేష్. ఎడ్యుకేటెడ్స్ ఎక్కడైతే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో చాలా రేర్, ఒక 50% చెప్పచ్చు. 50% ఎడ్యుకేటెడ్ కలిసిపోతున్నారు. ఒక 50% ఎడ్యుకేటెడ్స్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈగోకు పోయి డైవర్స్కే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. చాలామంది ఇలిటరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 100% కలిసిపోతున్నారు. వాళ్ళు విడిపోవట్లేదు. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత మా పిల్లల ముఖం చూసుకుందాం, మనం కలిసి ఉందామని వాళ్ళే అయిపోతున్నారు, వాళ్ళు కలిసిపోతున్నారు, ఇబ్బంది లేదు. ఎడ్యుకేటెడ్స్ వరకు వచ్చే వరకే కొంత ఈగో అనేది చచ్చిపోవడం లేదు నరేష్. పిల్లలు ఉంటున్నారు, పిల్లల గురించి భవిష్యత్తు ఆలోచించకుండా వాళ్ళు తల్లి అదే విధంగా ఆలోచిస్తుంది, తండ్రి అదే విధంగా ఆలోచించి ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ కూడా నువ్వెంత అనే పట్టుదలకు పోయి చాలా సంసారాలు స్పాయిల్ అవుతున్నాయి నరేష్. వాటికి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇద్దరు ఎడ్యుకేటెడ్స్ కనుక మనం కూడా ఇద్దరు కౌన్సిలింగ్ చేయలేము. ఇల్లిటరేట్స్ కొంత చదువుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం ఈజీ, వాళ్ళు కలపడం కూడా చాలా ఈజీ నరేష్. అంటే ఇక్కడ వీళ్ళు అనుకునేది అంటే ఎడ్యుకేటెడ్ కలిసి ఉండి కష్టం అనుభవించే బదులు విడిపోయి సుఖం, అంటే కొంచెం ప్రశాంతంగా ఉందాం, ఆయన దారి ఆయనది, నా దారి నాది, లైఫ్లో తర్వాత ఎట్లా లీడ్ చేద్దామని అనుకుంటున్నారు మేబీ. ఎస్ నరేష్, దానికి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. మోరోవర్ కేసులు కోర్టులో పెట్టిన తర్వాత అందరికి తెలియని విషయం అదే నరేష్, పోలీస్ స్టేషనే కోర్టు, పోలీస్ స్టేషన్లోనే అన్ని డిస్పోజ్ అయిపోతాయని అందరూ అనుకుంటారు. ప్రతి ఫిర్యాదుదారు అదే అనుకుంటారు, కానీ అది కాదు నరేష్. వ్యవస్థలో న్యాయం చేయలేదని పోలీస్ అనేది రిప్రజెంట్ చేసే వ్యవస్థ మాత్రమే. పోలీస్ అనేది నేరము జరిగిందా లేదా అని ఇన్వెస్టిగేషన్లో తీసుకొని నేరం జరిగింది అని కోర్టుకు నివేదించే వరకే పోలీస్ పాత్ర. కానీ అందరూ ఏమనుకుంటారంటే పోలీస్ దగ్గరనే మొత్తం న్యాయం దొరుకుతుంది అనేది ఒక ఇల్ ఇంటెన్షన్ కూడా ఉన్నది. అంత తర్వాత పెద్ద వ్యవస్థ ఉన్నది, న్యాయ వ్యవస్థ అనేది. ఆ వ్యవస్థ చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీస్ స్టేషన్లోనే మొత్తం న్యాయం కావాలంటే న్యాయం చేయలేరు. అదొక తప్పుడు ఆలోచన. ఏంటంటే పోలీసులు అనేవారు ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వారు. అంటే మీ యొక్క సమస్యని, దాంట్లో ఉన్న తీవ్రతని ఒక ఇన్వెస్టిగేషన్ ద్వారా దాన్ని ఎలాబరేట్ చేసి కన్సర్న్ కోర్టుకి పంపించడమే వాళ్ళ బాధ్యత. న్యాయం అనేది వాళ్ళు చేయలేరు. న్యాయం ఎక్కడ చేయాలి? కోర్టులో. ఏదైతే కన్సర్న్ కోర్టు ఉందో అక్కడ న్యాయమూర్తి గారు మీ ప్రాబ్లం అనేది విన్నాక, ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత మాత్రమే న్యాయం చేయగలరు. సరే, ఇక్కడ మనం చెప్పుకోదలిచిందంటే మీరు చెప్తున్నారు అమ్మాయికి పెళ్ళయి 2 పిల్లలు ఉంటారు, పాపం అంటే న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతుంటుంది, ఏదో ఆధారం లేదు అంటున్నారు. ఇక్కడ మనకు మెయింటెనెన్స్ అనేది వేయొచ్చు కదా? ఎస్, అది కూడా అవకాశం ఉంది అమ్మాయికి.
అమ్మాయికి చట్టం ప్రతిసారి చట్టం వెన్నుదానుగా ఉంటుంది నరేష్. చట్టం ప్రతి విషయంలో అమ్మాయికి అనుకూలంగా ఉంది. వెంటనే డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకొని మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే ఆ కేసుల్లో కూడా అమ్మాయికి నెల నెల భరణము అనుకోండి, భరణం అన్నారు దాన్ని మెయింటెనెన్స్ ఛార్జ్. అమ్మాయి 2 పిల్లలకి ఎంత ఇవ్వాలనేది జడ్జి గారు నిర్ణయించి, మెజిస్ట్రేట్ గారు నిర్ణయించి కొంత నిర్ణయిస్తారు. వాళ్ళ అవసరాలకు సరిపడా డబ్బులను కంపల్సరీగా జడ్జి గారు నిర్ణయించి వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నారు. అది 1 or 2 monthsలో జరిగిపోతుంది. ఎక్కువ లేదు, కేసు వేసిన 1 or 2 monthsలో ఆ అమౌంట్ శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయిన తర్వాత ఆ అమౌంట్ కంపల్సరీ భర్త భార్యకి ఇవ్వవలసిందే కోర్టు ద్వారా, లేదా ఆ శాలరీ అటాచ్మెంట్ ద్వారా కూడా ఇప్పిస్తారు. అటువంటి సౌకర్యం కూడా ఉంది. ఇక కొంతమంది విషయానికి వస్తే నరేష్, వాళ్ళు కూడా మొండి వాళ్ళు అయిపోయి ఇయ్యని సందర్భాలు కూడా ఉన్నాయి. జైలుకు పోయిన సందర్భాలు కూడా మేము చూసినాం నరేష్. నేను ఇయ్యను ఏం చేస్తుంది కోర్టు అని జైలు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నరేష్. కాకపోతే ఎక్కువ కేసుల్లో అమ్మాయికి మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఇస్తున్నారు. ఫీజు ఏదైనా డబ్బులు, స్కూల్ ఫీజెస్ కానీ అవసరాల రీత్యా ఇవి అవసరం అన్నప్పుడు కూడా కోర్టు వారు మంజూరు చేసి ఇస్తున్నారు. చాలా న్యాయం జరుగుతుంది నరేష్. అంటే నేను ఇక్కడ అంటే మా వ్యూవర్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, కోర్టు ద్వారా ఖచ్చితంగా న్యాయం అవుతుంది కాబట్టి, ఒకవేళ మీరు అంటే ఫస్ట్ కేసుకు వెళ్ళొద్దు, భార్యాభర్తల గొడవల్లో కేసుకు వెళ్ళొద్దు. ఒక వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కోర్టు ద్వారా నెల నెల మెయింటెనెన్స్ అనేది మీకు అందుతుంది. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే 1 నెల శాలరీ అనేది ఎంతో కొంత మీకు మెజిస్ట్రేట్ గారు రాస్తే, ఆ విధంగా కూడా మీరు అంటే ఒక ఆధారం అనేది మీకు ఉంటుంది కాబట్టి కల్పిస్తుంది. అబ్బాయి కూడా నేను చెప్పేది ఏంటంటే, అరే బాబు, ఏదైనా ఉంటే భార్యతోటి మాట్లాడుకొని భార్యను తీసుకెళ్ళండి, కేసు వరకు వెళ్ళకండి. మీ శాలరీలో ఒక 30%, 40% ఆమెకి కటింగ్ అయిపోతుంటే, సో అట్లా కూడా మీరు మళ్ళీ అడ్వకేట్లకు పైసలు పెట్టడము, ఇంకో రకంగా పైసలు ఖర్చు చేసుకోవడం, ఇవన్నీ ఎందుకు? ఒకవేళ కలిసి ఉండాల్సి వస్తే కలిసి ఉండే ప్రయత్నం చేయండి భార్యతో. కలిసి ఉండలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు, ఆధారమైన చూపించండి, ఆమెకు కూడా ఒక ఆధారం కల్పించండి. సో అట్లానైనా చేయండి. సార్ ఇంకొకటి ఏంటంటే సార్, సమస్య ఏంటంటే నరేష్, తల్లిపైనే భారం ఎక్కువ పడుతుంది నరేష్. తల్లి వచ్చేటప్పుడు పిల్లలను తండ్రి దగ్గర వదిలేసి రావట్లేదు. 100% కేసుల్లో తల్లి తన పిల్లలను తను పట్టుకొని వస్తున్నది. ఎవరైతే తండ్రి ఉన్నాడో వాడు హ్యాపీగా వాడి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. కొన్ని కేసుల్లో వాడు ఎంజాయ్ చేయడం, వాడి ఇంకొక చెడు అలవాట్లకు బానిస అయిపోయి ఆ తల్లిని పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే బాధ్యత ఇద్దరికి సమానంగా ఉంటుంది కనుక ఆ విషయంలో చట్టం ఇద్దరికి బాధ్యత కల్పిస్తే బాగుండేది. కానీ సామాజికంగా అంటే వీక్నెస్. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. ఇక్కడ మీరు అన్నట్లు వానికి నొప్పి తెలవాలి అని అన్నప్పుడు, గొడవ పడ్డప్పుడు పిల్లల్ని వానికి వదిలేసి రావాలి. అప్పుడేంది, వాడు పిల్లల్ని పొద్దున ముడ్డి గడలేక, అన్నం తినిపించలేక, స్నానాలు చెప్పలేక, అరే ఆమె చేసిన కష్టాన్ని వీడు ఒక్కసారి చూస్తే, అరే నిజంగా ఆమె చాలా గ్రేట్ రాబోయ్ అని చెప్పి మళ్ళీ ఆమెని అంటే ఆ ప్రాబ్లం అర్థమవుతుంది కాబట్టి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు మన లైఫ్ స్టైల్, మన జీవన స్టైల్లో కానీ మన అంటే ఇండియన్ లైఫ్ స్టైల్లో అది లేదు నరేష్. మీరు అన్నట్టు ఫారిన్ లైఫ్ స్టైల్లో అది ఉంది. ఇద్దరు పిల్లలు అనే కాన్సెప్ట్ అక్కడ ఉంటుంది. వాళ్ళు వెంటనే ఇద్దరు బాధ్యత వహిస్తారు తల్లిదండ్రి. ఆ పిల్లలను తీసుకుపోయి హాస్టల్లో వేసుకొని ఇద్దరు సమానంగా ఫీజులు కట్టడం, వాళ్ళ విషయం అన్ని చూడడం జరుగుతుంది. కానీ కాకపోతే ఇక్కడ ఉన్న మదర్ సెంటిమెంట్ అనే ఒక సెంటిమెంట్ వల్ల ఫాదర్ ఎస్కేప్ అయిపోతున్నాడు. ఈమె 2 పిల్లలు పట్టుకొని తల్లిగారింటికి వచ్చి, తల్లిగారింట్లో అంటే భారం అని మనం అనడానికి లేదు, కానీ కొద్ది రోజుల తర్వాత భారం అనేది వాళ్ళకు సమాజానికి అందరికి కనబడుతూ ఉంటుంది. అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు అసలు ఇద్దరు అక్కడ బాధ్యత అనేది భర్త కూడా కల్పిస్తే బాగుండేది. కానీ అది ఇక కన్నపేగు బంధము అనే ఒక మన లోపల ఉన్న సెంటిమెంట్ వల్ల ఈ విధంగా జరుగుతుంది. అన్ని భార్య మోయాల్సి వస్తుంది తప్ప భర్తకు బాధ్యత లేకుండా అయిపోతుంది. అదే సార్, పిల్లల్ని అక్కడ వదిలేయడం వల్ల మనకి బాధ్యత తెలిసి వస్తుంది. తప్పకుండా సార్. ఇంకోటి సార్, ఇప్పుడు డీవీసీ వేసినాము, మెయింటెనెన్స్ వేసినాము, మన కట్నంతో వాడు ఒక ప్లాట్ కొన్నాడు, లేదా మన కట్నంతో వాడు ఒక కార్ కొన్నాడు, ఇట్లాంటి టైంలో మనం ఏమైనా చేయొచ్చా? షూర్, సర్టెన్. కాకపోతే ఏంటంటే, మీరు ఇచ్చిన కట్నాన్ని లీగలైజ్గా అంటే ప్రూవ్ చేయగలిగిన బాధ్యత ఫిర్యాదురాలు ఉంటుంది నరేష్. ఫిర్యాదురాలు ఈయన డబ్బులు ఈ బ్యాంకులో నేను వేసుకున్న డబ్బులు డ్రా చేసుకుని ఈయన ఈ ప్లాట్ కొన్నాడు అన్నప్పుడు ఆటోమేటిక్గా నీదే అని కోర్టు కూడా నిర్ణయిస్తుంది. అవకాశం ఉన్నది. కాకపోతే ఆ ప్రూఫ్ అనేది చెప్పడం కష్టమవుతుంది నరేష్. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు.
ఇక్కడ ఎంత చెప్తారు, బాధ అంతా చెప్తారు, ఇస్తారు. కోర్టులో ఎవిడెన్స్కి వచ్చే వరకు దానిలో 10% కూడా చెప్పరు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న విషయాలను 10% కూడా చెప్పలేకపోతారు నరేష్. ఆ 10% చెప్పిన తర్వాత ఆపోజిట్ అంటే అబ్బాయి తరఫు అడ్వకేట్ అడిగే క్వశ్చన్కి ఒకదానికి కూడా సమాధానం ఉండదు నరేష్. అంటే చాలా డిఫరెంట్, అంటే వీళ్ళకు అర్థం కాని క్వశ్చన్లు అక్కడ ఎదురైతే ఉంటాయి, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్లు ఎదురైతే అప్పుడు ఇలా సమాధానం ఉండదు నరేష్. అన్నిటికీ ప్రిపేర్ చేసినప్పటికి కూడా వాళ్ళు చెప్పలేని సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఇది ఈ డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ హరాస్మెంట్ అనేది 4 గోడల మధ్య జరిగేది నరేష్. మూడో వ్యక్తికి తెలవడానికి లేదు. అయితే భార్యకు తెలుస్తుంది, భర్తకు తెలుస్తుంది, చెప్తేనే బంధువులకు తెలుస్తుంది తప్ప చెప్పకుండా తెలియదు. అందుకోసం దీన్ని ప్రూవ్ చేయడం కూడా కొంచెం కష్టమైన విషయమే. అంటే నేను అనుకునేది అంటే సార్, నా వ్యూవర్స్కైనా ఎవరికైనా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ పెళ్లి కాగానే కట్నం ఇచ్చినట్టు ఒక ఎవిడెన్స్ అనేది ప్రయత్నం చేయండి. ఎవిడెన్స్ తీసుకునే ఏది పేపర్ రూపేనా, లేకపోతే ఫోటోనా, వీడియోనా, లేకపోతే ఇంకోటి రకమా. రెండోది, పెళ్లి అయిన తర్వాత ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు ఆడబిడ్డ తిట్టడము, అత్త తిట్టడము, భర్త తిట్టడము అట్లా జరుగుతున్నప్పుడు కాల్ రికార్డింగ్స్, లేదంటే వాట్సాప్ మెసేజెస్, లేకపోతే ఇంకేదైనా వీడియోస్, మీరు అట్లా కూడా ఒక ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసి పెట్టుకోండి. లేదు ఇప్పుడు ఇంట్లో గొడవ అయింది, 2 పిల్లల్ని పట్టుకొని సపరేట్గా వస్తున్నారు, వచ్చేటప్పుడు మీ బంగారం అక్కడ వదిలేసి రావడం ఎందుకు? మీ బంగారం మీ కట్నంతో తీసుకుంది, బంగారం తీసుకొని వచ్చేసేయండి. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి నా బంగారం అనే ఉంది సార్ అంటే వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సో ఇట్లా చేయండి. తర్వాత సార్, మనం ఇప్పుడు ఈ కేసుల్లో సరే వాడు మొండిగా ఉన్నాడు, వానికి శిక్ష పడాలి అని అంటే అంటే ఒకళ్ళు కోర్టు కూడా వస్తలేడు, వానికి జైలుకి పంపించాలి, లేదు శిక్ష పడి కూడా జైలుకి పంపించాలి అని మనం ఏ విధంగా చేయొచ్చు? తప్పకుండా అదే చట్ట ప్రకారము దానిలో చట్టం అన్ని వెసులుబాట్లు కల్పించింది. వాడు కోర్టుకు రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ల పైన కానీ, ఇన్ కేసు ఒకవేళ నిందితుడు మన భారతదేశం వెలుపల అమెరికాలో కానీ ఎక్కడో ఉద్యోగం చేసుకుంటుండే, నన్ను ఎవరేం చేస్తారులే అన్న పరిస్థితుల్లో కూడా ఎల్ఓసి జారీ చేయడం. అంటే ఇక్కడ నేను అదే అడుగుదాం అనుకున్నా సార్, నెక్స్ట్ పాయింట్ అదే. ఎన్ఆర్ఐ కేసుల్లో ఏమవుతుందంటే, వాడు ఎక్కడో ఉంటాడు, ఫారెన్లో ఉంటాడు, నన్ను కోర్టు ఏం చేయదు, పోలీసు వాళ్ళు ఏం చేయలేదు, ఈ అమ్మాయి ఏం చేయలేదు, నేను ఇండియాలో లేను, నాకు ఇండియా చట్టాలు వర్తించవు అని ఉంటాడు. అట్లాంటి కేసుల్లో మనం ఏ విధంగా మనం ముందుకు పోవచ్చు? దానిలో చక్కటి ప్రొసీజర్ నిర్ణయించింది నరేష్. మన గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ గైడ్ లైన్స్ ఉన్నాయి. దానిలో మంచి ఎవరిని చట్టం విడిచిపెట్టదు. కాకపోతే తత్సారం జరగచ్చు, కొంత లేట్ జరగచ్చు, కానీ చట్టం నుంచి ఎవరు అతిథుడు కాదు, చట్టం ఎవరిని విడిచిపెట్టదు నరేష్. చాలా కేసుల్లో చూసినాము ఎల్ఓసి జారీ అవుతుంది. ఎన్ఆర్ఐ కేసుల్లో ఎన్ఆర్ఐ కేసుల్లో వానికి ఏదో విధంగా ఎన్ఆర్ఐ అయినప్పటికీ ఇండియనే కదా, ఇండియాలోనే అఫెన్స్ చేసినప్పుడు ఇండియాలో ప్రస్తుతం బిఎన్ఎస్లో విదేశాల్లో ఎగనెస్ట్ గవర్నమెంట్ మన భారతదేశానికి సంబంధించిన అఫెన్స్ చేసినా ఇప్పుడు తీసుకుంటున్నారు బిఎన్ఎస్ ప్రకారం. అంతకుముందు ఇండియాలో చేసిన అఫెన్స్కే ఇండియాలో అఫెన్స్ చేసినట్టుగా లెక్క తీసుకునేవాళ్ళు. అది దాని ప్రకారం చూసినా మనం ఇండియాలో అఫెన్స్ చేసిపోయినప్పుడు నేరస్తుడే కదా, ఆ నేరస్తుని మీద తప్పకుండా చర్యలు తీసుకోవడానికి చాలా పటిష్టమైన చట్టం ఉన్నది. దాని ప్రకారం ఈ మొదటగా మనకు అందుబాటులో ఉండడు కనుక ఆయనకు మెయిల్ ద్వారానో వాట్సాప్ ద్వారానో సమన్లు పంపడం కోర్టు జారీ చేస్తుంది నరేష్. ఫస్ట్ ఇనిషియల్గా కోర్టులో పోలీస్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు చేసే పని ఏంటంటే, కోర్టు వారు సమన్స్ జారీ చేస్తారు నిందితులకు, మీరు కోర్టుకు రండి అని సమన్ జారీ చేసినప్పుడు పోలీసు వాళ్ళు చేయాల్సిన ప్రైమరీ విధి ఏంటంటే, ఆ సమన్ను ఏదో విధంగా ఆ నిందితునికి చేరవేయాలి అండర్ రిసిప్ట్. సరే, మనకు బిఎన్ఎస్ ప్రకారం వెసులుబాటు కలిగింది. ఇప్పుడు ప్రతి సోషల్ మీడియా ద్వారా కానీ, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, తర్వాత వచ్చేసి మీరు మెయిల్ ద్వారా కానీ ఎనీ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా మీరు ఇంటిమేషన్ ఇచ్చినట్టయితే సరిపోతుంది. ఆ ఇచ్చిన ఇంటిమేషన్ కాపీని కోర్టు వారికి మనం సమర్పిస్తే కోర్టు వారు ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. ఆ నాన్ బెయిలబుల్ వారెంట్తో పోలీసు వారు ఎల్ఓసి ఇష్యూ చేసి, ఎల్ఓసి అంటే మీకు తెలుసు కదా, ఎల్ఓసి అంటే లుకౌట్ సర్క్యులర్ అని చెప్పి. అచ్చా, మీకు ఈ విషయంలో మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. కొంతమంది తెలివిగల నిందితులు ఏం చేస్తున్నారంటే, సరే ఇది తెలంగాణలో జరిగిన కేసు కదా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటే పట్టుకుంటుంది అనుకొని కొంతమంది మద్రాసులో దిగి దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బెంగళూరులో దిగి దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా తెలివిగల వాళ్ళు కలకత్తాలో దొరికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైల్లో వేయడం జరిగింది నరేష్. ఆ విధంగా అంటే ఒకసారి గవర్నమెంట్ దృష్టిలో ఒక వ్యవస్థ దృష్టిలో పెట్టినప్పుడు తప్పకుండా ఏదో ఒక రోజు ఆయన వచ్చిన రోజు తప్పకుండా
కోర్టులో ప్రవేశపెట్టబడతారు. వాళ్ళను ఎన్విడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టి సరే కేసు ఏమవుతుంది అనేది కేసు కోర్టు వాళ్ళు నిర్ణయిస్తారు. మరి ఇక్కడ అంటే మన వ్యూవర్స్కి ఒకటి చెప్తాం అనుకుంటున్నా సార్, ఈ ఎన్ఆర్ఐ కేసులో వాడు అనుకుంటాడు నేను ఫారెన్లో ఉన్నాను, నన్ను పోలీసులు ఏం చేయలేరు, కోర్టులు ఏం చేయలేరు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎన్విడబ్ల్యూ తీసుకొని ఎల్ఓసి లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఇష్యూ చేస్తాం. లుక్అవుట్ సర్క్యులర్ ద్వారా వాడు ఇండియాలో ఎక్కడ దిగినా సరే తీసుకొచ్చి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి జైలు పంపించడం అనేది చేస్తాం. లేదు వాడు రాలేదు, అప్పుడేం చేయాలంటే కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఐఓ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు, కన్సర్న్ ఎస్పీ లేదంటే కన్సర్న్ సిపి గారితోటి ఒక లెటర్ పెట్టాలి. ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి వీడి కేసులో ఉన్నాడు, వీని మీద ఎన్బిడబ్ల్యూ ఉంది, లేదంటే పలానా ఎల్ఓసి ఉంది, వీడు రావట్లేదు, కోర్టుకు అటెండ్ కావట్లేదు అన్నప్పుడు అక్కడ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా కన్సర్న్ కంట్రీలో ఉన్నటువంటి ఎంబసీకి, ఇండియన్ ఎంబసీకి లెటర్ పెట్టి ఎంబసీ ద్వారా వాడిని రప్పించే ప్రయత్నం అనేది చేస్తారు. సో ఇక్కడ కూడా మనం ఎన్ఆర్ఐ కేసు అని చెప్పి వాడు ఏమనుకుంటాడు, నేను తప్పించుకునే ప్రయత్నం చేస్తాను, నేను చేయలేరని వాడు అనుకోలేడు. ఇక్కడ ఏదైతే బాధితురాలు ఉందో ఆవిడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు కన్సర్న్ ఐఓ గారిని ఈ విషయం చెప్పండి, సార్ వాడు ఎంబసీ ద్వారా వాడిని పిలిపించే ప్రయత్నం చేయండి అని చెప్పండి. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల ప్రకారం ఖచ్చితంగా యాక్షన్ అనేది కొంచెం స్ట్రిక్ట్గా ఉంది. ఓకేనా? ఎస్ కరెక్ట్ మీరు చెప్పింది. తప్పకుండా చట్ట ప్రకారం మనం ఎంబసీ ద్వారా అక్కడ పాస్పోర్ట్ సీజ్ చేసి అతన్ని అక్కడే అరెస్ట్ చేసి పంపిస్తారు వాళ్ళు. అంటే ఈ చట్టంలో మీరు నిందితులు కనుక మీరు ఇండియా వెళ్ళిపోవాలని చెప్పి ఆ పాస్పోర్ట్ను క్యాన్సిల్ చేసి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే వాటిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి అదొకటి మార్గం. ఎందుకంటే దాదాపుగా వస్తారు, ఎందుకంటే మిగతా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటుంది కనుక ఏదో సందర్భంలో పండుగలో ఫంక్షన్స్కు రావాల్సి వస్తారు, దొరికిపోతారు, చట్టం ముందు నిలబడతారు తప్పకుండా. కాకుండా అంత నటోరియస్ క్రిమినల్స్ ఉన్నట్టయితే దానికి కూడా చట్టం చాలా పటిష్టంగా ఉన్నది కనుక ఈ విషయంలో అయ్యో అపోహలు పడాల్సిన అవసరం లేదు, ఆ చట్టం పనిచేయడం లేదు అనే అనుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా న్యాయం జరుగుతుంది నరేష్. సరే ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే, సరే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మనము ఏదో మన పే స్లిప్ ఏదైతే జీతం చిట్టి తెప్పించుకొని ఎంసీ మెయింటెనెన్స్ వేయడం వల్ల జీతం నుంచి ఎంతో కొంత కట్ అయ్యి మనకు ఆధారం, 2 పిల్లలు ఉన్నారు ఆధారం వస్తుంది, లేదు బిజినెస్ పర్సన్ అన్నాడు వానికి ఇంత ఆదాయం వస్తుంది, సో నెల నాకు మెయింటెనెన్స్ ఇస్తుంది, పిల్లలకి ఏదైనా ఆధారం ఉంది నాకు కానీ ఆ పిల్లలకి ఏదైనా ఆధారం ఉంది అని చెప్పుకోవచ్చు. లేదు వాడికి ఎటువంటి జాబ్ లేదు, వాడు నార్మల్ పర్సన్ అన్నాడు అంటే జాబ్ చేయట్లేదు, అట్లాంటి టైంలో వాడికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో అంటే నెల మెయింటెనెన్స్ ఇచ్చేటట్టు ఉండడు, వానికి ఒక ఇల్లు ఉంటుందా, పొలం ఉంటుందా, ఏదో ఉంటుంది. కోర్టు ఏంటంటే ఒకవేళ ఆధారం అనేది అమ్మాయికి కానీ పిల్లలకి కానీ ఆ ప్రాపర్టీ నుంచి వీళ్ళకి ఏమైనా రాపించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? ఓకే నరేష్, అట్లేం లేదు. చట్టం అంటే నా ఎక్స్పీరియన్స్ చూసిన దానిలో ఒక అవకాశం ఉంది నరేష్. ఎప్పుడైతే డిపిసి కేసు ఇస్తారో అమ్మాయికి ఒక షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత కోర్టు తీసుకుంటుంది నరేష్. తీసుకొని ఏ వ్యక్తి అయితే నేను ముద్దాయి ఉన్నాడో భర్త యొక్క ఆస్తిలో భర్త ఇంటిలో ఒక పోర్షన్ హాఫ్ పోర్షన్ చేసేసి అమ్మాయిని ఉండడానికి, ఆయన పిల్లలు జీవించడానికి పూర్తి హక్కులు కలిగి లీగల్గా కోర్టు ఆర్డర్ ఇచ్చి వాళ్ళని ఇంట్లో ఉంచడానికి అవకాశం ఉంది. అది చాలామంది ఉంటున్నారు కూడా, పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయి తన పిల్లల్ని అక్కడనే ఉంచుకొని పక్కకు భర్త ఆయన పట్టించుకోకుండా ఆ అమ్మాయి అదే ఇంట్లో ఉండి చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది అవకాశం ఉంది ఆమెకి ఏం లేదు, ఒక తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు, లేదా తల్లిదండ్రుల నుండి దగ్గర దిగిన వాళ్ళు ఉంటారు, లేదా అన్నదమ్ముల నుండి పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి భర్త ఆస్తిలో భర్త ఉంటున్న ఇంటిలో షెల్టర్ కోర్టు కల్పిస్తుంది. ఇది చాలా మంచి విషయం సార్, ఎందుకంటే కనీసం ఆధారం ఉండడానికి ఒక ఇల్లు కూడా లేని వారికి చట్టం ద్వారా ఇది కల్పించడం అనేది ఒక చాలా మంచి విషయం. కాకపోతే దీన్ని ఏంటంటే అడ్వకేట్ ద్వారా రిప్రజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంసీ కేసు అని డివిసి కేసు రెండు కూడా అడ్వకేట్ సహాయంతోనే వేయాల్సి ఉంటుంది నరేష్. ఉండి అక్కడ కోర్టుకు చెప్పగలగాల మీరు పెట్టుకున్న అర్జీ కానీ మీరు పెట్టుకున్న కేసు కానీ కరెక్ట్ అని కోర్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. చేసినప్పుడు కోర్టు తప్పకుండా మనకు అనుకూలమైన ఆర్డర్స్ ఇస్తుంది నరేష్. ఎస్పెషల్లీ ఈ మహిళా కేసుల్లో చెప్పేది ఏంటంటే నరేష్, మహిళ ఎక్కడుంటే అక్కడ కేసు పెట్టుకోవడానికి ఒక వెసులుబాటు ఉంది నరేష్. నేను మహారాష్ట్రలో ఉన్నా, తెలంగాణలో కేసు అయింది, నేను మహారాష్ట్రలో కేసు పెట్టాను, ఇండియాలో ఏ కోణలో ఉన్నా అమ్మాయికి అనుకూలమైన కోర్టులో కేసు వేసుకోవడానికి, అమ్మాయికి అనుకూలమైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవడానికి, అంటే ఆమెకు దగ్గరలో ఉన్న, ఆమె పోయి ఏదో పూణేలో ఉంది, అఫెన్స్
తెలంగాణలో జరుగుతుంది. ఆ తెలంగాణ కేసు మేము చెయ్యము అనడానికి పూణే పోలీసులకు లేదు నరేష్. ఓన్లీ ఎస్పెషల్లీ 498 భార్యాభర్తల కేసుల్లో మాత్రం ఆమెకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో అనుకూలమైన పోలీస్ స్టేషన్లో అనుకూలమైన కోర్టులో కేసులు వేసుకోవచ్చు నరేష్. ఇక్కడ మన వ్యూవర్స్కి ఇంకొకటి, ఒకవేళ అఫెన్స్ అనేది సార్ చెప్పినట్లు బెంగళూరులో అఫెన్స్ అవుతుంది, భార్యాభర్తలు ఇద్దరు బెంగళూరులో ఉన్నప్పుడు గొడవ జరుగుతుంది, కానీ ఆమె ఇప్పుడు తెలంగాణలో పెట్టుకోవచ్చు. ఆమె అమ్మగారింటి దగ్గర ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవచ్చు. బెంగళూరు, చెన్నై, ఇండియాలోనే కాదు ఫారెన్లో అఫెన్స్ జరిగిన భార్యాభర్తలు ఇద్దరు అమెరికాలో ఉంటారు, అమెరికాలో గొడవలు జరుగుతాయి, ఆమె ఇక్కడ ఇండియాకి వచ్చి ఆమె అమ్మగారింటి దగ్గర ఏదైతే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ పరిధిలో ఆ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టవచ్చు. ఇటువంటి ఈ విషయంలో బాధితురాలు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అఫెన్స్ అనేది ఫారెన్లో అయినా కానీ పెళ్ళి ఇక్కడే అయ్యి ఇక్కడ కూడా హరాస్మెంట్ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టవచ్చు అని సార్ చెప్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు మనం 498లో సరే ఫైట్ చేయాలనుకుంటే ఇట్లా ఒకవేళ లేదు మధ్యలో సెటిల్మెంట్ చేసుకోవాలా లేకపోతే ఇంకేదైనా ఇది అంటే వేరే విషయం, లేదు ఫైట్ చేసి మనకు శిక్ష పడేయాలనుకున్నా కానీ ఈ విధంగా ఎవిడెన్స్ అనేది మనము ప్రాపర్గా ఇచ్చేసి టైంకు విట్నెస్లను ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి కొంచెం బ్రీఫ్ చేయాలి. మన తరపు నుంచి మనం ఒక సాక్ష్యం ఇప్పిస్తున్నాం కాబట్టి వాళ్ళకు కొంచెం మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి కోర్టులో చెప్పడం ద్వారా వాళ్ళకి కన్సర్న్ మీరు ఏదైతే కేసు వేస్తున్నారో వాళ్ళకి శిక్ష పడి వాళ్ళు జైలుకు పోయే అవకాశం కూడా ఉంటుంది. సార్ ఈ విషయంలో ఏదైతే భార్యాభర్తలకు సంబంధించి 498 కేసెస్ కానీ లేదంటే భార్యాభర్తలకు కానీ గొడవలు జరిగినప్పుడు వాటిని ఎలా సద్దుమణించుకోవాలి వాళ్ళంటే మీరేం సజెషన్ ఇస్తారు? ఎస్ నరేష్, దీనికి మన దగ్గర వ్యవస్థ చాలా, మన వ్యూవర్స్కి ఒక మెసేజ్ ఇవ్వండి సార్. ఎస్ నరేష్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భార్యాభర్తల ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళకున్న అవకాశం ఏంటంటే మొదటగా వాళ్ళ ఫ్యామిలీలే సెట్ చేసుకోవాలి. వాళ్ళ 2 ఫ్యామిలీలు ఫస్ట్గా భర్త ఇంట్లో సమస్య వస్తే భర్త ఇంట్లో కూడా పెద్ద మనుషులు ఉంటారు, మామ ఉంటాడు, అత్త ఉంటుంది, వాళ్ళ తరపున పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళే సాల్వ్ చేసుకునే ప్రయత్నం ప్రైమరీగా చేయాలి నరేష్. లేకపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు 2 ఫ్యామిలీస్ కూర్చొని వాళ్ళు కూడా పరిష్కారం చేసుకోవచ్చు. వాళ్ళు కాకపోయినప్పుడు పెద్ద మనుషులతో కూడా పరిష్కారం చేసుకునే అవకాశం ఉన్నది. వాళ్ళు కాకపోయినప్పుడు చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ద్వారా కూడా వీళ్ళు పరిష్కారం చేసుకునే పూర్తి అవకాశాలు ఉన్నాయి. మోరోవర్ ఇంకొక విషయం ఏంటంటే ఈ భార్యాభర్తల కేసు ఒకటి మాత్రం కోర్టులో కూడా బిఫోర్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్కు ముందు క్షణంలో కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి వీళ్ళే కలిసి ఉండడం విడిపోవడానికి ఒక సౌకర్యం ఉంది నరేష్. ఈ 3-4-5 మార్గాల్లో ఏ మార్గంలోనైనా ఏ రోజైనా భార్యాభర్తలు వాళ్ళ కుటుంబాన్ని మంచిగా మెరుగ్గా చేసుకోవడానికి లేక వాళ్ళ ఉన్న అపోహలు వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలను వాళ్ళు ఒకరికొకరు షేరింగ్ చేసుకొని మళ్ళీ కలిసి ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నరేష్. కాకపోతే వాడుకోవడంలో వీళ్ళకు తెలియకపోవడమా లేక ఈగో ప్రాబ్లమ్సే తప్ప ప్రతి అవకాశంలో వీళ్ళు కలిసి ఉండడానికి, భార్యాభర్తలు అంటే కలిసి ఉండడానికే పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు ఇష్ట ప్రకారమే చేసుకున్నారు కనుక ఇష్ట ప్రకారం కలిసి ఉండడానికి ప్రతి అవకాశం ఉంటుంది నరేష్. సరే, ఇక్కడ మన అంటే వ్యూస్ చెప్పేది ఏంటంటే అబ్బాయిలు, కొత్తగా పెళ్ళైన అబ్బాయిలు లేదంటే ఇప్పటికీ భార్యాభర్తల్లో గొడవలు ఉన్నటువంటి అబ్బాయిలు ఖచ్చితంగా అమ్మాయిల్ని మీరే అర్థం చేసుకోవాలి. వారు ఒక గాజు బొమ్మ లాంటి వారు. అమ్మాయి నీ గొడవలు అవుతున్నాయంటే అది నీ తప్పిదం వల్లనే అవుతుంది. నువ్వు నీ భార్యను కంట్రోల్లో పెట్టుకొని మెప్పిస్తావా, నవ్విస్తావా, ఏడిపిస్తావా, మళ్ళీ కంట్రోల్ చేసుకుంటావా, అది నీ దగ్గర ఉండాలి. అప్పుడే నువ్వు సరైన భర్తవి. అర్థమవుతుందా? ఆమె ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలు ఏదైతే మైండ్లో కొన్ని పెట్టుకుంటుంది, ప్రైవసీ కావాలంటదా లేకపోతే చదువుకుంటా అంటదా, కొద్ది రోజులు ఏదో బయట ఉందామంటదా, ఇట్లాంటి ఆమె ఏమైతే కోరికలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసినప్పుడే నువ్వు సరైన భర్తవి. సో ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఫాల్స్ అలిగేషన్స్ అనేది చేస్తుంటారు సార్. మీ అలిగేషన్స్ అంటే ప్రాపర్, ఇప్పుడు నువ్వు తాగొచ్చి కొట్టొచ్చు, లేదు నువ్వు ఇల్లీగల్ అంటే బయట తిరుగుతావు ఏదో చేస్తావు, అది అమ్మాయి మీద చెప్పడానికి ఇటువంటి అమ్మాయి తాగొచ్చి కొడుతుంది సార్ ఇట్లా పెద్ద పెద్ద రీజన్స్ ఏం చెప్పలేవు. నువ్వు ఏదో సిల్లీ రీజన్స్ చెప్తుంటావు. ఆ సిల్లీ రీజన్స్కు పోలీస్ స్టేషన్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో నేను వాళ్ళకే సజెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా అమ్మాయిని మీరు అర్థం చేసుకోండి. పంచాయతీల్లో పోలీస్ స్టేషన్లో అమ్మాయి వచ్చి ఓపెన్గా చెప్తుంది, నా భర్త నాతో సరిగా కాపురం చేయట్లేదు సార్, లేదు నా భర్త నాకు ఈ విధంగా చేస్తున్నాడు సార్, ఇంత ఓపెన్ అయి చెప్తున్నారు అంటే అమ్మాయి ప్రాబ్లం గ్రావిటీ అనేది అర్థం చేసుకోండి.
ఓకేనా. అమ్మాయి ప్రాబ్లం మీరు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా గొడవలు అనేది రావు. ఓకేనా సార్. థ్యాంక్ యూ సార్. మన వీడియోస్ కోసము మీరు ఇంత సమయం తీసుకొని మనకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఓకే సార్. నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో కూడా మీతో నేను డిబేట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను సార్, తమ టైం ఇస్తే. ఓకే నరేష్, షూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే మంచి ఇన్ఫర్మేషన్తో కలుసుకుందాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.